And Samuel said unto Jesse, Are here all thy children? And he said, No, there remaineth at the youngest. ఇంకో ట్రాన్స్లేషన్లో ఉంటుంది, there remaineth the little one. ఇంకా నువ్వు చిన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడిక్కడ లేడు అంటున్నాడు పిల్లారా. అండ్ బిహోల్డ్ హీ కీపెత్ ద షీప్. ఇంకా నువ్వు చిన్నవాడు ఉన్నాడు అని ఈ వాక్యాన్ని ఈరోజు బోధించాలి. దేర్ రిమైనెత్ ఎట్ లిటిల్ వన్. ఇంకా నువ్వు ఒక చిన్నవాడున్నాడు, కడసరి వాడున్నాడు అని. ఆమేన్. చాలా విలువైన అంశం. అంటే ఒకరోజు ఈ అంశం గురించి పంజాబ్ నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్లో కూడా పీటర్ బదులు నేను మాట్లాడుతూ వచ్చాం. ఇంకా నువ్వు కడసారి వాడున్నాడు అనే ఒక పెద్ద అంశం బ్రదర్. ఒకనొకప్పుడు సేవకుడు బోధిస్తుంటే విన్నాను. ఆయన బోధిస్తుంది ఒక కొంచెం, కానీ అందులో నుంచి దేవుడు నాతో మాట్లాడిన సంగతులు చాలా ఉన్నాయని పంచుకుంటున్నప్పుడు చాలా ఇద్దరం సంతోషపడతా వస్తున్నప్పుడు ఆ ఫ్లైట్లో ఢిల్లీ ఎప్పుడు వదిలిపెట్టేసాము, విజయవాడ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియలే, అంత స్పీడ్గా వచ్చేసాం. అంటే మాటల్లో టైం తెలియలే పిల్లారా. టైం అది 2 గంటలు పట్టింది ఎగ్జాక్ట్గా, తక్కువేం పట్టదు. అంటే వాక్యం మాట్లాడుకుంటుంటే మనకి సమయాన్ని కూడా తెలియకుండా తీసేసింది పిల్లారా. వాక్యంలో ఉన్న గొప్పతనం. అలాంటి ఎన్ని రోజులు గడిచిపోయి ఉంటాయి మనకి. మాట్లాడుతూ మాట్లాడుతూ రాత్రులే గడిచిపోయిన అనుభవాలు ఉండొచ్చు చాలామందికి. అవునా? వాక్యాన్ని వింటుంటే కాలం తెలియని రోజులు ఉండొచ్చు. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు నేను చాలా తక్కువ బోధిస్తాను, కానీ జస్ట్ 1 అవర్ గంట మించి వాక్యం చెప్పడం ఎక్కువ చెప్పట్లు ఆపేశాను. కానీ ప్రారంభ దినాల్లో వచ్చినప్పుడు ఇక్కడ 3 గంటలు చెప్పిన అనుభవం కూడా నాకు ఉంది. నాకు గుర్తే ఉంది. మరి తలుచుకుంటే ఎలా 3 గంటలు చెప్పానో, లేకపోతే మీరు ఎలా భరించారో కూడా నాకు అర్థం కావట్లేదు పిల్లారా. లేకపోతే మరి బలవంతాలు భరించాల్సి వచ్చిందో, లేకపోతే బాధతో భరించారో, ఎడలేక భరించారో, లేక నిజంగా సంతోషించి భరించారో అది తెలియదు. కానీ మొత్తానికి 3 గంటలు చాలాసేపు చెప్పినట్టు అనుభవం ఉంది. ఆమేన్. చెప్పగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లారా. నేను అంటే ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే అంత అవసరం లేదనుకుంటున్నాను. 3 గంటలు సేపు చెప్పాల్సిన అవసరం లేదు, జనాలు 3 గంటల సేపు బాధ పెట్టాల్సిన అవసరం లేదని డిసైడ్ అయ్యాను. చాలా కాలం నుంచి గంటన్నర అంతకుమించి దాటకుండా ట్రై చేయాలని ప్రతి మెసేజ్కి ట్రై చేస్తూనే ఉన్నాను. ఎక్కువసేపు చెప్పకూడదు, చెప్పాల్సిన టాపిక్ గంటన్నర లోపే మొత్తం క్లోజ్ చేసేయాలి అని. ఇప్పుడు టైం కూడా ఎక్కువైంది కాబట్టి చాలా ఈజీగానే ముగిస్తాను. పాత నిబంధనలో దేవుడు అబ్రహాముని ఎన్నుకుంది పిల్లారా, కేవలం కుమారుడు ఇవ్వటానికి కాదు. దేవుడు మహాజ్ఞాని, ఆయన మహా తెలివైన వాడు. ఒక సైడు ఆయన ఎన్నుకున్న వాళ్ళతో కార్యాలు చేస్తూనే సాతానికి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేసే దేవుడు ఆయన. నిజానికి అబ్రహాముని ఎన్నుకుంది పిల్లారా కేవలం ఇస్సాకు కోసం కాదు, కేవలం ఒక దేశం కోసం కాదు. అబ్రహాముని ఎన్నుకున్న కారణం ఏంటంటే ఆదాము కోల్పోయిన సమస్తాన్ని కూడా అబ్రహాముతో మళ్ళా స్టార్ట్ చేస్తున్నాడు దేవుడు. అందుకని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు 7 వాగ్దానాలు ఏమంటాడంటే, నిన్ను గొప్ప చేస్తాను అంటాడు, నీ పేరు గొప్ప చేస్తాను అంటాడు, నీకు వంశాన్ని ఇస్తాను, నీకు పెద్ద జనాన్ని ఇస్తాను అంటాడు, నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడిని శపిస్తాను, అలాగే నేను నీకు తోడై ఉంటానని చెప్తాడు. కానీ ఒక్క మాట, 6 వాగ్దానాలు సింపుల్గా ఉంటాయి పిల్లలు అని. పిల్లలు వస్తారు, ఒక పిల్లోడే కాదు చాలామంది పిల్లలు పుడతారు. పుట్టిన పిల్లలకు దేవుడుగా ఉంటానన్నాడు దేవుడు, మంచిదే. వాళ్ళు కూడా వదిలిపెట్టాడు, తరతరాలకు కూడా వాళ్ళతో ఉంటాడు. చక్కగా ఆయన మంచి పెద్ద ఆయన పేరుని గొప్ప గౌరవం చేస్తానన్నాడు, అది కూడా మంచిదే. తర్వాత ఆయనకి మేలు చేసేవాడికి మేలు చేస్తానన్నాడు. హల్లెలూయా. ఆయన్ని శపించిన వాడిని, ఆయనకి శత్రువుని దేవుడు శత్రువుగా ఉంటానన్నాడు. అలాగే దేవుడు ఇన్ని వాగ్దానాలు అందరికీ సంఘ శాఖలో బాగా నచ్చుతాయి. కానీ అన్నిటికంటే మించిన వాగ్దానం ఆ 7వది, నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడును అని. దానికి హెబ్రీ ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే, నీ ద్వారా భూమియు దాని మీద ఉన్న సమస్తమును ఆశీర్వదించబడని ఉంటుంది. కేవలం వంశాలు కాదు, ఈ భూమి ఆస్వాదించబడుతుంది నీ వల్లని. అదేంటి పిల్లారా, అబ్రహాం వల్ల భూమికి ఆశీర్వాదమా? ఎస్. దేవుడు అబ్రహాముని ఎన్నుకుంది ఎందుకంటే ఆదాము కోల్పోయిన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి. ఆదాముకి ఏం చెప్పాడు? నీ వల్ల భూమి శపించబడింది అన్నాడు, నీ వల్ల భూమి సారాన్ని ఇవ్వదన్నాడు. ఆదాముకి శాపం ఇచ్చాడు, దానికి విరుద్ధమైనది అబ్రహాంకి ఇచ్చాడు పిల్లారా. ఏమని? నీ ద్వారా భూమి ఆస్వాదించబడింది. అంటే ఏ శాపాన్ని అయితే భూమి ఆదాము ద్వారా పొందుకుందో ఆ శాపాన్ని అబ్రహాం మార్చబోతున్నాడు. ఆ శాపాన్ని దేవుడు పూర్తిగా అబ్రహాం ద్వారా విడగొట్టబోతున్నాడు. ఏది ఆదాము చేశాడో మనకు తెలియదు, కానీ చేసిన దాని మొత్తానికి కౌంటర్ అబ్రహాం ఇవ్వబోతున్నాడు. అబ్రహాం మొత్తాన్ని రివర్స్ చేయబోతున్నాడు పిల్లారా.
అయితే నిబంధనలో అబ్రహాం ఒక్కడే లేడు, అబ్రహాము సంతానం ఇద్దరున్నారు. ప్రవక్త ఎప్పుడు అంటాడు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడట అబ్రహాము సంతతిని ఇద్దరిని పిలిచాడట. అబ్రహాం ఒక్కడే పిలవల పిల్లారా. ఆమేన్. అది ప్రవక్త ఇప్పుడు అంటాడు, అబ్రహాముని సింగిల్గా పిలవల. అబ్రహాముని పిలిస్తే అబ్రహాంలో శారా భాగమై ఉందంటాడు. అబ్రహాములో శారా ఒక్కతే భాగం కాదు పిల్లారా. ప్రవక్త అంటాడు, అబ్రహాములో ఇస్సాకు కూడా భాగమై ఉన్నాడు, అబ్రహాములో యాకోబు కూడా భాగమై ఉన్నాడు, అబ్రహాములో లేవి యాజకత్వం కూడా భాగమై ఉన్నది. ఇక చెప్పండి, అబ్రహాములో మరియ కూడా ఉన్నది, మరియలో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు పిల్లారా. అందరిలో యేసుక్రీస్తు ఉన్నాడు. అబ్రహాము లోపల ఉన్నాడు యేసుక్రీస్తు. అబ్రహాము సంతతి ఏమో అబ్రహాము గర్భములో ఉన్నారు, కానీ అబ్రహాము వారసుడు అబ్రహాము హృదయములో ఉన్నాడు. హృదయములో నుంచి ఆయన గర్భములోకి రాబోతున్నాడు. అబ్రహాము నిజ వాగ్దానము అబ్రహాము యొక్క సంతానంగా యేసుక్రీస్తు రావటంలో. ఆ యేసుక్రీస్తు వచ్చి ఈ భూమిని శాపాన్ని తీసేయబోతున్నాడు, పాపాన్ని తీసేయబోతున్నాడు, భూమి మీద బాధలు తీసేయబోతున్నాడు, భూమి మీద కష్టాలు తీసేయబోతున్నాడు. ఆదాము ఏం చేశాడో యేసు మరియు ఆయన కుమారుడు ఇద్దరు వచ్చి ప్రియులారా మళ్ళీ తిరిగి తీసుకొని రాబోతున్నాడు. ఇది అబ్రహాం యొక్క నిజమైన వాగ్దానం. అబ్రహాముని పిలిచింది దానికోసం పిలిచాడు పిల్లారా. కానీ ఈ సంగతి సాతానుకు మరుగుపరిచాడు దేవుడు, సాతానుకు తెలియకుండా చేశాడు. అనుకుందా చాలామంది పిలుస్తున్నాడు దేవుడు అట్లాగే అబ్రహాముని పిలిచాడు అని. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు అనుకుంటాడు, చాలామంది క్రైస్తవులను పిలిచినట్టుగా ఈ చిన్న సంఘాన్ని కూడా అలాగే పిలిచాడు దేవుడు అని. సాతాను అలాగే అనుకుంటాడు. చాలామంది అన్ని మతాల నుంచి లేదా ఎస్సీ ఎస్టీల బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో క్రైస్తవులుగా మారిపోతున్నారులే, అలా ఈ సంఘం కూడా అయిపోయిందిలే అని లోకస్తులు అనుకుంటారు పిల్లలు. అంతేననుకునేది వాళ్ళు, అంతే అనుకుంటారు. కాకపోతే ఆ సంఘాలలో బొట్లు పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకోరు. వాళ్ళు పూలు పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకోరు. వాళ్ళు ఆభరణాలు పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకోరు. వాళ్ళు కొంచెం క్రిస్మస్లు చేస్తారు, వీళ్ళు చేయరు, అంతే అనుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. కానీ నిన్ను ఎందుకు పిలిచాడో పిల్లారా వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలియాలి, తెలిసి తీరాలి పిల్లారా. అబ్రహాముకు తెలుసట దేవుడు ఎందుకు పిలిచాడో అని. అంటాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేసి తిని, అది ఒకటే కాదు, నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేశాను, నీలో నుంచి క్రీస్తు వస్తాడంటాడు. అందుకని యేసుప్రభువు పుట్టినప్పుడు అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఎదురు చూశాడు అని. అబ్రహాం ఇస్సాకు కోసం కాదు పిల్లలు ఎదురు చూసింది, అబ్రహాము ఎదురు చూసిన కుమారుడు యేసుక్రీస్తు. యేసయ్య కొరకు ఆయన ఎదురు చూశాడు పిల్లారా. ఎప్పుడు ఆ మెస్సయ్య వస్తాడు, ఎప్పుడు ఆ రాజు వస్తాడు, నా విమోచకుడు వస్తాడు అని పిల్లారా ఆయన ఎదురు చూసిన అసలు కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానమే ఆయనను నిజమైన తండ్రిని చేసేది. ఆయన గర్భం కాదు పిల్లారా ఆయన తండ్రిని చేసేది, ఆయన లోన ఉన్నవాడు ఆయన తండ్రిని చేసేవాడు. హల్లెలూయా. అలాగే నీ గర్భం కాదు నేను తండ్రిని చేసేది, నీలో ఉన్నవాడు నేను తండ్రిని చేస్తాడు. ఆమేన్. ఆయనలో ఉన్న క్రీస్తు ఇంతమందికి ఆయన తండ్రిని చేశాడు పిల్లారా. నిజమేనంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అంటాడు సందర్భంలో నిత్యత్వంలోకి వెళితే భౌతికమైన భార్యాభర్తల సంబంధం ఉండదు అంటాడు. భౌతికంగా భార్యాభర్తలు ఉండరు, కానీ భార్యాభర్తలుగా మళ్ళీ ఉంటారంటాడు. రెండు అర్థం కావు. ఒక సందర్భంలోనేమో భూమి మీద నీకు మంచి ఆవిడ రాకపోతే, మంచి భర్త రాకపోతే అక్కడికి వెళ్ళిపోయినాక మంచోడు వస్తాడు అంటాడు. అనగానే కొంతమంది అనుకుంటారు, ఈయన నా సరైన ఆయన కాదు, నా అసలైన భర్త ఎవరు అక్కడ ఉన్నాడు మళ్ళా అని. అందుకే పిల్లలు పరిచర్య అన్నది 4 పుస్తకాలు చదివి వచ్చేది కాదు, 4 కోర్స్ చదివి వచ్చేది కాదు. హల్లెలూయా. దేవుడు చాలా తెలివైనడు పిల్లరా, మహాజ్ఞాని. ఆయన జ్ఞానం అంతా అక్కడే ఉంది. దాన్ని విప్పి తెలుసుకోగలిగేది మాత్రమే రియల్ మినిస్ట్రీ. ప్రవక్త అంటాడు, మర్మములు అది చదివిన ఎవరికైనా కొంతవరకు గ్రహించే సామర్థ్యం ఉంటుంది, కానీ ఎంత చదివినా ఒక మర్మము నీకు అర్థం అవ్వాలంటే దాని లోపల సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటుందట. అతీతమైన ఒక పదార్థం ఉంటుంది. ఆ అతీతమైన పదార్థం నేను తాకినప్పుడే ప్రియులారా అది అర్థమవుద్ది, అప్పటి వరకు అర్థం కాదు. ఆమేన్. అందుకని ఇప్పటికీ సంఘశాఖలకి త్రిత్వంలో ఎందుకు దేవుడు ముగ్గురు కాదో, ఎందుకు ఒకడు అర్థం కాదు. వాళ్ళకి అనిపించేది ఒక్కడే అని, మళ్ళా అనిపించేది ముగ్గురు అని. ఎందుకంటే ముగ్గురు నుంచి ఒక్కడికి తెలియాలంటే అక్కడ ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంది, ఒక అతీతమైన పదార్థం ఉందట. ఆ పదార్థం వచ్చి అట్లా తాకింది అనుకోండి పిల్లారా వెలుగు వచ్చేసింది. రాకపోతే వెలుగు రాదు. మీరు మొత్తం వైర్లు పెట్టండి, మీరు మొత్తం అన్నీ ఇవ్వండి,
మొత్తం వైర్లు పెట్టి అన్ని పెట్టి జస్ట్ స్విచ్లు ఏమి వేయకుండా కరెంట్ ఇచ్చారు, కనెక్షన్ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి. ఫ్యాన్ పెట్టారు, ఏసీ పెట్టారు, అన్నీ పెట్టుకున్నారు. కరెంటు కూడా ఆన్ ఉంది, కానీ మీటర్ ఆఫ్ ఉంది. నువ్వు ఎంత వేసినా రాదు అది. వాళ్ళు అనొచ్చు పక్కింట్లో కరెంటు వైర్లు ఉన్నాయి, మా ఇంట్లో వైర్లు ఉన్నాయి, అక్కడికి పోల్ నుంచి కరెంట్ ఉంది, ఇక్కడికి కరెంట్ ఉంది, అక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది, అక్కడ లైట్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, మేము వాళ్ళం ఒకటే అంటున్నాడు. అవతల వెలుగులో ఉన్నాడు అంటాడు. పిచ్చోడా, ఒకటి కాదురా, నీ మెయిన్ ఆగిపోయింది, మా మెయిన్ వెలిగింది. నువ్వు చీకట్లో ఉన్నావు, మేము వెలుగులో ఉన్నాం. ఓ నువ్వు ఆ ప్రయాసలో ఉన్నావు, మేము విశ్రాంతిలో ఉన్నాం. నీకు ఒక సూపర్ న్యాచురల్ హస్తం కావాలి, ఒక మానవ హస్తం వచ్చి దాన్ని వెలిగించాలి పిల్లరా. ఎంత పుస్తకాలు పట్టుకున్నా, ఎంత గ్రంథాలు చదివినా ఒక స్విచ్ ఉంది. ఆ స్విచ్ దేవుడి చేతిలోనే ఉందట. అది ఓపెన్ అయ్యే వరకు నీకు అన్నీ అర్థం కావు పిల్లారా. హల్లెలూయా, ఆమేన్. ప్రవక్త అంటాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ హీ హోల్డ్ ద కీ అంటాడు. ఆయన స్విచ్ని తన చేతిలో పెట్టుకున్నాడు, అందుకోసం నేను సంతోషిస్తున్నాను అంటాడు. ఆమేన్. దేవుడు చాలా గొప్పవాడండి, చాలా గొప్పవాడు. ఆయన మంచితనం కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం వేసింది పిల్లారు. ఆయన పరలోకపు తాళపు చెవేమో మనకిచ్చాడు, అవునా? ఎవరికి కావాలంటే వాళ్ళకి పరలోకం ఇచ్చుకో అన్నాడు. ఫ్రీ. ప్రభా, మా అల్లుడికినా ఇచ్చుకో, మా తమ్ముడికినా ఇచ్చుకో, మా బామర్దికి ఇచ్చుకో, మా చెల్లెలకి ఎంతమంది కావాలంటే అంతమందికి ఫ్రీగా ఇచ్చేసాయ్యా అన్నాడు. పరలోకపు తాళపు చెవేమో సంఘానికి ఇచ్చాడు పిల్లారా, కానీ పాతాళం తాళపు చెవి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కొన్నిసార్లు అనిపించేది, ఎందుకబ్బా దేవుడు అది కూడా ఇవ్వచ్చు కదా, పరలోకం గొప్పదా పాతాళం గొప్పదా? ఇంట్లో ఒకటి ఉందమ్మా, ఒకటి పనికిరాని గది ఉంది, ఒకటి మంచి ఏసీ రూమ్ ఉంది. ఏసీ రూమ్ వాడుకోరా నువ్వు ఫ్రీ అని ఇచ్చేసి, పనికిరాని గదిని మాత్రం నేను ఈయను. ఏముంటుంది ఇందులో అంటే అంత వేస్ట్ ఉంటుంది, చెత్త ఉంటుంది, పనికిరాంది ఉంటుంది. కానీ ఈ గది తాళం నేను ఈయనంటే ఎట్లా ఉంటుంది నీకు? కరెక్ట్గా మనకి ఈ గదిలో ఏదో ఉంది, అందుకే మనం పంపెట్లా. కుతూహలం అంతా దాని మీదే వచ్చేది. దేవుడు ఏది వద్దంటాడో దాని మీద మన కుతూహలం విపరీతంగా వచ్చింది పిల్లారా. అది మానవ సహజం. అందుకే అవ్వని, ఇదిగో నువ్వు జీవాన్ని తీసుకో, ఫ్రీగా తీసుకో, ఎంజాయ్ ఎవరు సెల్ఫ్ అన్నాడు. మరణాన్ని మాత్రం ముట్టొద్దు, అసలు నేను దానికి టచ్ కూడా చేయొద్దు, వెళ్ళొద్దు, తాకొద్దు, డేంజర్ డేంజర్ అన్నాడు. అంటే ఏసీ గదికి వెళ్ళు, ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి ఏం కావాలంటే తిను, అన్నీ తిను. ఈ చెత్త గది ఉందే, అక్కడ మాత్రం ఒక గది ఉంది, నువ్వు పోవద్దు అంటున్నాడు. అందులో ఏముందో చెప్పట్లా. చెప్పాడు, పనికిరాందమ్మా, అందులో ఏముండవు, వేస్ట్ సామాను ఉంటామని. విచిత్రంగా లేదా? దేవుడు పరలోకపు తాళపు చెవి మనకిచ్చి, ఎవరైనా కానీ ఏమంటారు, బీరువా తాళం చెవి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మంచి మంచి గదులు ఉంటే ఆ తాళపు చెవులని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. పనికిరాని గది ఉంది, పోతే వాడుకో అయ్యా. ఇప్పుడు చర్చ్ ఉంది, పక్క రూమ్ ఉంది, దానికి తాళం వేయాల్సిన అవసరం లే. ఈ చర్చికి తాళం వేసుకుంటాం, భద్రంగా తాళం పెట్టుకుంటాం. ఆ రూమ్ వాడుకోవాలనుకుంటే వాడుకో, ఫ్రీ. వర్షం వచ్చిందంటే పడుకోవాలంటే పడుకోవాలి. కానీ దేవుడు రివర్స్, ఇది నువ్వు ఎట్లయినా వాడుకో, అది మాత్రం నేను వాడినేనని. ఎందుకు పిల్లారా? ఇప్పుడు ఆలోచించండి. దేవుడు పరలోకపు తాళపు చెవి సంఘానికి ఇచ్చాడు, పాతాళపు తాళపు చెవి మాత్రం ఆయన దగ్గర భద్రంగా పెట్టుకున్నాడు. బైబిల్ చాలా సామాన్యంగా ఉంటుంది, చాలా గొప్ప విలువైన అంశాలు ఉంటాయి పిల్లారా. ఆమేన్. మరణం జీవాపు తాళపు చెవి సంఘానికి ఇచ్చాడు, మరణపు తాళపు చెవి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నేను ఈయను. నువ్వు ఎవరికి కావాలంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చేయి, కానీ ఎవరికి కావాలంటే వాళ్ళకి డెత్ ఇవ్వద్దు. హల్లెలూయా. మరణపు తాళపు చెవి కనుక పాస్టర్ గారికి ఇస్తే నాకు తెలిసి 2 సంవత్సరాలు ఇక్కడ సగం మంది చచ్చిపోతారేమో. నాకు ఇచ్చితే మొత్తం చచ్చిపోతారు. కోపంలో వచ్చి ప్రభు ఇటు చావునుగా కన్నా చచ్చిపోతారు, అంతే పటాస్. ఇరిటేట్ అయిపోయాడు. కొంత తల్లి కూడా కొడుకు హింసిస్తుంటే వీడు చస్తే బాగుండు అంటది. తాళపు చెవి జీవం మరణం ఎక్కడిచ్చాడు? నోట్లో పెట్టాడు. వీడు చస్తే బాగుండు అంటే చచ్చిపోతాడు. ఏ మానవుడికి ఇచ్చినా మరణాన్ని కంట్రోల్ చేసే శక్తి లేదు పిల్లారా. మనిషి సులువుగా వేరొకటి చావు కోరుకుంటాడు, అందరూ కోరుకుంటారు. కన్న తల్లి తండ్రి మొదలుకొని కసాయి వాడి వరకు ప్రతి ఒక్కళ్ళు శత్రువు మరణమే కోరుకుంటారు, చాలా సులువుగా కోరుకుంటారు. మనిషి జీవాన్ని కోరుకోలేడు. అందుకే జీవపు తాళపు చెవేమో మనకిచ్చాడు. ఎవరికి కావాలంటే వాళ్ళకి లైఫ్ ఇవ్వు, ఎవరికి కావాలంటే వాళ్ళకి స్వార్థ ఇవ్వు, కానీ ఎవరికి పడితే వాళ్ళకి శాపాలు ఇవ్వమాక, ఎవరికి పడితే వాళ్ళకి మరణాలు ఇవ్వబాక. ఆయన వద్దన్న మనం కంట్రోల్ చేసుకోలేము. అందుకని మరణాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడట.
కనీసం దూతలు కూడా ఇవ్వలే ప్రియులారా. ఆశ్చర్యం అది. ఎందుకు? ఒకరోజు యేసు ప్రభుని ముఖం మీద ఉమ్మేస్తుంటే ముఖం మీద పువ్వు అని చెప్పి ఉమ్మేయగానే దూత ఖడ్గం తీస్తుందంట. ప్రవక్త అంటాడు, కత్తి తీసి, ప్రభువా ఈ ఫరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని, ఈ కైపాని అన్నాని నేను నరికేస్తాను ప్రభు అని మికాయేలు వచ్చాడంట. ఒకవేళ ఆయన కానీ మరణపు తాళపు చేవిచ్చుంటే సెకండ్లో మొత్తం చచ్చిపోయేవాళ్ళు పిల్లరా. దేవుడికి తెలుసు దూత కూడా మరణాన్ని హ్యాండిల్ చేయలేడు. ఏ మానవుడు కూడా మరణాన్ని హ్యాండిల్ చేయలేడు. మరణాన్ని పట్టుకోవడం కష్టం పిల్లరా. అందుకే తండ్రి స్వభావం ఏంటంటే మంచి గదులన్నీ వాడుకొని ఆయన ఈ చెడ్డ గది తాళపు చెప్పి నీకు ఇవ్వను, ఎందుకంటే ఇస్తే నీకు నాశనం చేసుకుంటామన్న ఒక బాధ. అందులో విరిగిపోయిన కుర్చీలు, విరిగిపోయిన ముక్కలు, ఇరిగిపోయినవి గాసులు అన్నీ ఉంటాయి. వాటి వల్ల నీకు గుచ్చుకుంటుందేమో నా బాధ, లేదా నువ్వెవరైనా తీసుకెళ్తే వాళ్ళకు గుచ్చుకుంటే ఏమని నా బాధ. ఆ గదిలో ఇరిగిపోయి వేస్ట్ సామాన్ల మధ్యలో ఐరన్ ముక్కలు ఉండొచ్చు, గాజు ముక్కలు ఉండొచ్చు, పరిగిపోయిలు ఉండొచ్చు, కరెంటు సామాన్లు ఉండొచ్చు, చెత్త సామాను ఉండొచ్చు, వాటి మధ్యలో తేళ్ళు ఉండొచ్చు. నువ్వు దాన్ని క్లీన్ చేయి, వదిలేస్తావు. పాములు ఉండొచ్చు. కాబట్టి ఆ గది నీకు ఇవ్వను, మంచి గదులన్నీ నువ్వు వాడుకో. ఎంత గొప్ప దేవుడు పిల్లారా. నిజంగా నాకు అనిపించింది, ఎంత గొప్ప దేవుడు ఆయన. పరలోకాన్ని ఫ్రీగా ఇచ్చేసి పాతాళాన్ని మాత్రం తాళం చెవి ఆయన పట్టుకున్నాడట. జీవపు తాళపు చెవి సంఘానికి ఇచ్చి మరణపు తాళపు చెవి ఆయన పట్టుకున్నాడు. అయితే సంఘము ఎప్పుడు పరిణితికి వచ్చినట్టు అంటే మరణపు తాళపు చెవిని మనం తీసుకోగలిగిన రోజు మనం జయించినట్టు పిల్లారు. అది నిజమైన విషయం. ఆమేన్. ఎవరికి మరణం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత స్థాయిలో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇది వివేచన కలగటం చాలా గొప్ప విషయం. ఆమేన్. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఆయన ఎందుకు పిలిచాడో ఆయనకు తెలుసు. సాతానుకు తెలియకుండా మరుగుపరిచాడు దేవుడు. అబ్రహాముకు తెలుసు ఆయనలో నుంచి జీవమై ఉన్న క్రీస్తు వస్తాడని. ఆయన ద్వారా ఈ భూమి తిరిగి మళ్ళా ఏదేం తోటగా మారిద్దని. ఇదే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడిన దానిలో మూడింతల దేవుని మర్మం ప్రియులారా. దేవుడు మానవుడిగా వస్తాడు అనేది పెద్ద మర్మంగా పెట్టాడు ఆయన. ఆయన రావటమే కాదు, ఆయన ఒక వధువుని, ఒక సంఘాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఇద్దరు కలిసి ఏదేం తోటని మళ్ళా తిరిగి తీసుకొస్తారు. ఇది మూడింతల మర్మం, 3-fold మిస్టరీ ఆఫ్ గాడ్. మూడింతల దేవుని ప్రణాళిక ప్రియులారా. దీన్నే 3 మడతల దేవుని ప్రత్యక్షత అంటారు. 3 మడతలు. ఉదాహరణకి ఇదిగోండి, దేవుడు ఇలా ఒక కచ్చీపు అనుకుందాం, కానీ దేవుడు ఒక్కడే కనపడతాడు. కరెక్ట్గా తీస్తే ఆయన వధువు ఇద్దరు కనపడతారు పిల్లారా. సరే, ఇది దేవుడు అనుకుందాం. ఎలా తీస్తే ఇది దేవుడు అనుకుందాం, ఎలా తీస్తే ఆయన వధువు కనపడుతుంది. ఆయన వధువు ఆయన అనుకుంటే ఇద్దరు కలిపి మళ్ళీ ఏదేని తోట కనపడుతుందో పిల్లారు. ఎట్లా ఆ ఏదేని తోట అన్నది దేవుని ప్రణాళికలో అసలైంది. అది 3వ మడత. దేవుడి మర్మముల్లో మొదటి మడత ఆయన మానవుడిగా రావటం. 2వ మడత ఆయన ఒక వధువుని, ఒక సంఘాన్ని ఎన్నుకోవటం. చూడండి, ఇది దేవుడు. ఆయన క్రీస్తుగా రావటం ఒక మడత. ఆయన సంఘంగా రావటం అన్నది ఇది. చూడండి, 2వ మడత. వధువు వరుడు కలిసి ఏదేని తోట తీసుకురావటం 3వ మడత. ఇలా ఈ మూడింతల దేవుని ప్రణాళిక అని ప్రవక్త దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అనే వర్తమానంలో చెప్తాడు. ఇది దేవుని యొక్క మరుగైన ప్రణాళిక పిల్లారు. ఇది కేవలం వధువుకి మాత్రమే అర్థమైంది, అందరికీ అర్థం కాదు. హల్లెలూయా. మనల్ని పిలిచినప్పుడు ఒక ప్రణాళికతో దేవుడు పిలిచాడు, ఒక కారణంతో పిలిచాడు, ఒక పర్పస్తో పిలిచాడు. అయితే ఆయన మానవుడిగా రావటమే పెద్ద మర్మంగా పెట్టాడు. ఆయన రావటం కాదు, ఆయన వధువు ఇంకా మర్మంగా పెట్టాడు. ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారో అది కూడా మర్మంగా పెట్టాడు పిల్లారా. ఎవరికి మర్మం అంటే వధువు కానోళ్ళకి మర్మం, అలాగే సాతానికి మర్మం. ఆయనకి కాదు మర్మం, అది ఆయనకన్నీ తెలుసు. ఆమేన్. అలాగే ఆయన ఎన్నుకున్న వాళ్ళకు కూడా అది బయలుపరుచుకుంటా వచ్చాడు. ఇప్పుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు అబ్రహాము ద్వారా ఆదాము కోల్పోయిన ఏదేని తీసుకొస్తానని చెప్పాడు. అది అబ్రహామును దేవుడు జనముగా చేస్తానన్నాడు, ఆశీర్వాదం ఇస్తానన్నాడు, అనేక తండ్రిగా చేస్తానన్నాడు, విశ్వాసులకు తండ్రిని చేస్తానన్నాడు, నీ సంతతి వారు శత్రు గవిని స్వాధీనపరుచుకుంటారన్నాడు. అసలు ఇజ్రాయెల్కి శత్రువు ఎవరు? అబ్రహాముకి శత్రువు ఎవరు? మానవ జాతికి శత్రువు ఎవరు పిల్లారా? ఆ శత్రువు అర్థమైతే వాగ్దానంలో ఏముందో అర్థమైంది. ఆమేన్.
వాళ్ళు అనుకున్నారు పక్కనే ఉన్న వీళ్ళు, పక్కనే ఉన్న ఐగుప్తీయులు మా శత్రువులు, పక్కనే ఉన్న మోయాబీలు మా శత్రువులు, పక్కనే ఉన్న వీళ్ళు మా శత్రువులు అనుకుంటున్నారు. సేమ్ క్రైస్తవులు కూడా అంతే అనుకుంటారు. ఇదిగో పక్కన హిందువులు మా శత్రువులు, పక్కన ముసల్మాన్లు మా శత్రువులు, సాయిబులు మా శత్రువులు, లేదా ఇదిగో పలానా పారసీకులు మా శత్రువులు, పలానా బౌద్ధులు మా శత్రువులు, పలానా నాస్తికులు మా శత్రువులు అనుకుంటారు. కాదు పిల్లారా, శత్రువు అంతకంటే ఇంకా పెద్దవాడు, ఇంకా మరుగైన వాడు, చాలా డేంజరస్ శత్రువు. వాళ్ళ శత్రువు బయట ఉన్నవాడు కాదు, వాళ్ళ లోపలే ఉన్నాడు ఆ శత్రువు. కానీ ఇశ్రాయేలుకి ఆ సంగతి తెలియలే. వాళ్ళ నిజమైన శత్రువు నాకు తెలియలే. అయితే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీలో నుంచి రాజులు పుడతారని చెప్పాడు పిల్లారా. ఇది ఎప్పుడు చెప్పాడంటే అబ్రాము ఎప్పుడైతే అబ్రహాముగా మారాడో ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు పిల్లారా. అబ్రహాముగా మారినప్పుడు పిల్లలు చాలా తేడా ఉంది. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను, ఇష్మాయేలుకి ఇస్సాకి తేడా ఉంది. ఇష్మాయేలు అబ్రాముకు పుట్టాడు, కానీ ఇస్సాకు అబ్రహాముకు పుట్టాడు. అంటే సున్నతి పొందినాక పుట్టినవాడు ఇస్సాకు, సున్నతి లేనప్పుడు పుట్టినవాడు అబ్రామ్, ఇస్మాయేల్. ఆమేన్. పరిశుద్ధాత్మ కలిగిన సేవకుడికి పుట్టేవాడేమో ఇస్సాకు, పరిశుద్ధాత్మ లేని సేవకుడికి పుట్టేవాడు ఇస్మాయేల్ పుడతాడు. ఇది కూడా తేడా పిల్లారు. ఆమేన్. అబ్రహాముని పిలిచిన తర్వాత, అబ్రహాముకు వాగ్దానాన్ని ఇచ్చినాక, అబ్రహాము 75 సంవత్సరాల వయసులో పిలిచాడు అబ్రహాముని. ఆయన విశ్వాసంలో గెలిచి 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 10 మంది రాజులను కూడా గెలిచాడు. ఆయన విశ్వాసంలో గెలిచాడు, నిరీక్షణలో గెలిచాడు, అనేకమైన వాగ్దానాలు గెలిచిన తర్వాత ఫైనల్ టచ్గా అబ్రహాముని దేవుడు పిలిచి ఆయన మానవుడిగా వచ్చినప్పుడు అబ్రహాం పేరుని మార్చాడు. అక్కడ మనకు తెలుసు ఆయన కొన్ని ప్రత్యేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. అందులో ఒకటి ఆయన పేరు మారటం, అబ్రహాముగా. అలాగే శారాయిని శారాగా మార్చాడు ఆయన. శారాయి అంటే, శారా అంటేనేమో ఆమె గర్భములో నుంచి రాజులు వచ్చును, లేదా రాణి లేదా మహారాణి అర్థం పిల్లారు, రాజకుమార్తె. ఆమేన్. సడన్గా రాజులు రాజ్యం ఈ భాష వస్తుంది. అబ్రహాము 99 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పిలిచినప్పుడు ఈ భాష రాలా. పిలిచినప్పుడు పిల్లలు, ఇళ్ళు, ఆశీర్వాదాలు, జనాలు, ఇది మాట. కానీ అతను వయసులో ఎదిగిన తర్వాత దేవుడి భాష మారిపోయింది. రాజులు, రాజ్యం, రాణి, రాజులు, రాజ్యం, ఈ భాష వచ్చేసింది పిల్లారా. ఆమేన్. అంటే ఏదో రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరో రాజు గురించి మాట్లాడుతున్నాడు, రాబోయే రాజులు గురించి మాట్లాడుతున్నాడు పిల్లారా. ఈ రాజ్యమే ఏదెన్ తోటలో ఉన్న రాజ్యం ఇది. అబ్రహాముకు తెలుసు ఆ విషయం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నీ గర్భములో నుంచి రాజులు వచ్చేదరు అని చెప్పాడు దేవుడు. రాజు కాదు, రాజులు. ఏకవచనమా బహువచనమా? బహువచనం పిల్లారా. అయితే ఇశ్రాయేలుని ఏమనుకున్నారంటే, న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు సౌలుని రాజుగా ఎన్నుకున్నారు, తర్వాత దావీదుని రాజుగా ఎన్నుకున్నారు. ఈ రాజులే అబ్రహాము గర్భంలో నుంచి వచ్చే రాజులు అనుకున్నారు పిల్లారా. కానీ వాళ్ళు కాదు. దేవుడి దృష్టిలో రాజు అంటే ఎవరు అంటే, దేవుడు ఒక్కసారిగా రాజుని చేస్తే, ఒక్కసారి ఒక వ్యక్తిని దేవుడు గనక న్యాయాధిపతిని చేస్తే ఆయన నిత్యం న్యాయాధిపతిగానే ఉంటాడు. ఒక వ్యక్తిని ప్రవక్తను చేస్తే నిత్యం ప్రవక్తగానే ఉంటాడు పిల్లారా. ప్రవక్త కోల్పోడు మధ్యలో, అబద్ధ ప్రవక్త అయితే తప్ప కోల్పోరు. ఒక వ్యక్తిని దేవుడు నిజంగా పాస్టర్ని చేస్తే అతను నిత్యత్వంలో కూడా పాస్టర్గానే ఉంటాడట, మధ్యలో కూడా కాదు పిల్లారా. హల్లెలూయా. ఆమేన్. నేను చెప్పేది చాలా పెద్ద టాపిక్కే, మీకు పూర్తిగా మీరు అర్థం దేవుడి గ్రహింపు దయచేయను గాక. అవసరమైతే ఈరోజు కొంచెం చెప్పి రేపు మార్నింగ్ కూడా మళ్ళీ చెప్తాను. ఆమేన్. అబ్రహాముకు దేవుడు నీ గర్భములో నుంచి రాజులు వస్తారు అన్నాడు. ఎవరి రాజులు? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఫస్ట్ వంశావళిలో ఫస్ట్ రాజులు అయ్యింది ఎవరిలో నుంచి అంటే, ఇష్మాయేలుకు రాజులు పుట్టారు పిల్లారా. ఇష్మాయేలుకి 12 మంది రాజులు కొడుకులు పుట్టారు. ఈ వంశంలో ఒక్కడు మంచి డాక్టర్ అయ్యో మంచి లాయర్ అయితేనే పలానా వాడు మా బంధువు అని చెప్పుకుంటారు. వంశంలో ఒక్కడు ఎమ్మెల్యే అయితేనే తరతరాలకు చెప్పుకుంటారు. పొన్నూరులో ఒక ఆయన పుట్ల సుబ్బయ్య అని, ఎప్పుడో నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే అంట ఆయన. ఇప్పటికీ ఇంటి బయట పెద్ద ఫోటో ఉంటుంది పిల్లరా, పుట్ల సుబ్బయ్య ఎమ్మెల్యే అని. వాళ్ళ పిల్లలు అంటారు, మా ముత్తాత ఎమ్మెల్యే. నీ పేరేంది అనగానే ఆడి పేరు రమేష్ ఉందనుకో, రమేష్ అని చెప్పాడు, పుట్ల రమేష్ అంటాడు. అంటే పుట్ల సుబ్బయ్య అంటే అందరికీ తెలుసు. అక్కడ ఒకప్పుడు ఎమ్మెల్యే గారు ఇంటి బయట ఫోటో కూడా ఉంటుంది. అంటే పలానా ఎమ్మెల్యే యొక్క అన్నయ్య యొక్క తమ్ముడి వంశం, తమ్ముడి మునిమనవని నేను చెప్పుకోవడానికి.
అంటే వాడు ఎట్టున్నా ఆ వంశం మాది, మేము పుట్లా సుబ్బయ్య గారి కుటుంబం, మా వంశంలో పలానా పెద్ద నాయకుడు ఉన్నాడు అని చెప్పుకుంటారు పిల్లరా. ఒక్క వ్యక్తి ఆ వంశంలో ఎమ్మెల్యే అయితే ఇంత గొప్ప చెప్పుకుంటుంటే రాజు అయితే ఎంత గొప్ప చెప్పుకోవాలి. అది కూడా 12 మంది కొడుకులు ఇస్మాయిల్కి 12 దేశాలని కంట్రోల్ చేసి 12 దేశాలు రాజులు అయ్యారు పిల్లరా. బైబిల్లో రాయబడి ఉంటుంది, అరేబియా ప్రాంతం నుంచి హవీలా ప్రాంతం వరకు 12 దేశాలను ఏలారు పిల్లరా. ఒక్క వ్యక్తికి పుట్టిన 12 మంది కొడుకులు ఒక్కసారిగా 12 దేశాలను వెళ్తున్నారంటే ఎంత గొప్ప వాగ్దానం అది. ఆయన అనుకో ఉండొచ్చు, మా తండ్రి అయిన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ గర్భంలో నుంచి రాజులు వస్తారని. అది నేనే అని చెప్పి ఇష్మాయిల్ అనుకున్నాడు పిల్లారా. కానీ అది ఇష్మాయిల్ కాదు. తర్వాత తృణీకరించబడినటువంటి ఇస్సాకు పెద్ద కొడుకు ఏశావు, వాళ్ళు కూడా ఒక రాజ్యం అయిన తర్వాత ఇజ్రాయేలీలు ఇంకా ఐగుప్తులో నుంచి బయటకు రాకమునిపే ఆళ్ళ లోపల కూడా చాలామంది రాజులు వచ్చేసారు. మీరు ఆదికాండం చదివినప్పుడు ఒక మాట ఉంటుంది, ఏ రాజు ఇజ్రాయేలీలను ఏలక మునిపే ఎదోమును ఏలిన రాజులు వీరని రాయబడి ఉంటుంది. ఆమేన్. అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీ వంశములో నుంచి రాజులు వస్తారు అని. ఇప్పుడు ఆ రాజులు ఇష్మాయేలుకు పిల్లలా లేకపోతే ఏశావుకు పుట్టిన పిల్లలా? ఇద్దరు కూడా కాదు పిల్లలు. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. ఆమేన్. అలాగే తర్వాత పుట్టిన యాకోబు వంశం కూడా 400 సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళు కూడా ఒక రాజుని ఎన్నుకున్నారు. వీళ్ళ లోపల కూడా రాజులు వచ్చారు. ఆ రాజులే మొదట సౌలు రాజు, తర్వాత దావీదు, తర్వాత 2గా చీలిపోయి ఇటు సైడ్ కొంతమంది, అటు సైడ్ కొంతమంది రాజులు వెళ్ళారు. బైబిల్లో రాజులు అనే గ్రంథం కూడా ఉందా? మరి వీళ్ళు వెళ్ళారు. మరి అబ్రహాముకు దేవుడు చేసిన రాజులు ఎవరు? ఇష్మాయేలు పిల్లలా, ఏశావు పిల్లలా, యాకోబు పిల్లలా? ఈ ముగ్గురులో దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానములోని రాజులు ఎవరు ప్రియులారా? ఒకసారి కావాలంటే వాక్యం చూద్దాం, ఒకసారి తిప్పండి. ఆదికాండం ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనం. ఒకసారి చూడండి పిల్లరా, ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిబంధన ఏర్పాటు చేస్తున్నాడు. నిబంధనని కన్ఫర్మ్ చేస్తున్నాడు పిల్లారా. ఇది షరతులు లేని నిబంధన. ఇవన్నీ మనకు అర్థం అవ్వాలి పిల్లారా. ఆదాముతో చేసింది షరతులతో కూడిన నిబంధన, కానీ అబ్రహాముతో చేసేది షరతులు లేని నిబంధన. ఈ నిబంధన చేయగానే 17వ అధ్యాయంలో 9వ వచనంలో, నీవు మాత్రమే కాక నీ తర్వాత నీ తరం వారు కూడా వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నీకును నాకును నీ తర్వాత నీ సంతతి వారికి నీ మధ్య గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి వాడు సున్నతి పొందవలెను. హల్లెలూయా. మీరు సున్నతి పొందాలి, అది నా నిబంధన. మనం చదువుకునే పాత నిబంధన ఇదే పిల్లారా. పాత నిబంధన అంటే ఏంటంటే సున్నతి. ఆమేన్. దేంతో చేస్తున్నాడు? ఎద్దుల యొక్క, మేకల యొక్క రక్తంతో, వాగ్దాన భూమితో ఒక సున్నతి ఏర్పాటు చేస్తున్నాడు. ఇది నా నిబంధన అంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ నిబంధన ఉంటుందా? ఊడిపోయిద్దా? ఉందా? పోయిందా? దేవుడు అన్నాడు ఆయన సిలువ తర్వాత, ఇది నా రక్తం వలనైన కొత్త నిబంధన. కొత్తదని ఎప్పుడైతే అందో పాతది ఊడిగిలిపోయి పడిపోయిందంట. ఇర్మియా గ్రంథంలో అంటాడు, అలా కొత్త నిబంధనలో కూడా చెప్తాడు. అంటే దేవుడు చేస్తున్న పరిపూర్ణమైన నిబంధన కాదు పిల్లరా. ఇది ఒక నిబంధనకి ఇది ఛాయే, కానీ దీనికంటే ముందు ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానంలో మాత్రం ఇది భాగమే. ఏది? అబ్రహాముని పిలిచినప్పుడు ఏమన్నాడు? ఆదాము కోల్పోయిన మొత్తం నీకు ఇస్తానన్నాడు. ఆదాము ఏమి కోల్పోయాడో మొత్తం నువ్వు రాసుకో, ఇది నీ ఆస్తి. ఆదాము ఏం కోల్పోయాడు? ఆదాము పిలిస్తే చెట్టు వంగమంటే వంగేది. ప్రభా మరి నేను పిలిస్తే లొంగిద్దా అన్నాడు. నువ్వు పిల్లలు ఇద్దరు కలిసి పిలిస్తే లొంగిద్ది. అది నువ్వు ఒక్కడమే పిలిస్తే లొంగదు, కానీ నువ్వు నీ సంతతి ఇద్దరు కలిసి పిలిస్తే లొంగుద్ది అన్నాడు. మరి ఆదాము పిలిస్తే తుఫాన్ ఆగిపోయేదట, మరి నేను పిలిస్తే ఆగిపోయిద్దా అన్నాడు. నువ్వు అక్కడమే కాదు, నువ్వు మరియు నీ సంతతి ఇద్దరు కలిసి పిలిస్తే తుఫాన్ ఆగిపోయేది కూడా. తుఫాన్ని నువ్వు ఆగిపోమంటే ఆగిపోదు, నువ్వు మరియు నీ సంతతి ఇద్దరు కలిసి తుఫాను ఆగిపోమంటే ఆగిపోద్ది. ఇది వాగ్దానం పిల్లారా. ఈ వాగ్దానాలు అబ్రహాం ఒక్కడే లేడు, అబ్రహాము సంతతి అట. ఈ సంతానం ఎవరు? ఇదే మర్మం. ఆమేన్. అయితే
మరి సింహాలు లోబడతాయా? ఆదాముకు లోబడాయి. మరి ఇప్పుడు అబ్రహాము కూడా లోబడాలి, కానీ ఒక్కడికే లోబడవు, ఆయనకి ఆయన సంతానానికి కలిపి లోబడతాయి. ఆదాము నెల మీద నడవగలిగేవాడు, అబ్రహాము మరి అబ్రహాము సంతానం ఇద్దరు కలిసి నెల మీద నడవగలిగిపోయారు. సో ఆదాము కోల్పోయిన సమస్త ఆశీర్వాదాలు ఇచ్చాడు. అబ్రహాం అడిగాడు, ప్రభువా నాకు పాదాలు మోపేంత భూమి కూడా ఇవ్వలేదే. దేవుడు అన్నాడు, ఆదాముకి ఎంత భూమి ఇచ్చానన్నాడు. ఎంత భూమి? భూమి మీద ఉన్న ఊర్లన్నీ ఆయనయే కదా అన్నాడు. ఎస్, నీకు నీ సంతతికి భూమి మీద ఊర్లన్నీ రాసేసా, మొత్తం రాసిచ్చేసాడు పిల్లారా. ఆమేన్. కాటేనపాడు కూడా ఎప్పుడు అయిపోయింది బుకింగ్, ఇక్కడ ఖాళీ లేవు పిల్లారా. అన్ని ఊర్లు అబ్రహాముకి అబ్రహాము సంతతికి ఇద్దరికి కలిపి దేవుడు రాసిచ్చేసాడంట. ఆమేన్. రాజధాని కూడా రాసిచ్చేసాడు పిల్లారు, గ్యాప్ లేదు. 3 రాజధానుల ఒక రాజధాని టెన్షన్ వద్దు, అన్నీ కూడా రాసేసాడు ఆల్రెడీ దేవుడు. అన్ని ఊళ్ళు రాశాడు, రాయింది ఏదీ లేదు పిల్లారు. మనకు అర్థం అవ్వాలి సంగతులు. ఆమేన్. ఇప్పుడు ఆదాముకి ఇంకొక మాట చెప్పాడు, నువ్వు సమస్తాన్ని ఏలు, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, పక్షుల్ని, జంతువుల్ని, ఈ తోటలో సంచరించే ప్రతి దానిని నువ్వు ఏలుము అని. ఏలేవాడిని ఏమంటారు బైక్లో? ఏలేవాడిన రాజంటే ఏలేవాడా, కింద కూర్చునేవాడా, బానిస లేకపోతే కంట్రోల్ చేసేవాడా? ఆదాముకి వాగ్దానం చేశాడు, నువ్వు సమస్తాన్ని ఏలు అని. అంటే ఆదాముని భూమికి రాజుని చేశాడు ప్రియులారా. ఆదాము కోల్పోయిన ఈ అధికారాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. ఈ భూమికి నువ్వు మరియు నీ సంతతి రాజులవుతారు అని. ఆ విషయాన్ని పిలిచిన ఫస్ట్లో చెప్పలే ప్రియులారా. 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయనకు సున్నతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, మరియు నీ భార్య అయిన శారాయి పేరు ఇక నుంచి శారాయి అనొద్దు, ఆమె పేరు శారా. శారా అంటే ఏంటంటే రాజులకు తల్లి అని. అది పిల్లారా, శారా అంటే గొడ్రాలని కాదు పిల్లారా, శారా అంటే రాజులకు తల్లి. ఆమె గర్భంలో నుంచి రాజులు పుట్టబోతున్నారు. అంటే ఎవరు? భూమిని ఏలేవాళ్ళు, పాపాన్ని ఏలేవాళ్ళు, శాపాన్ని ఏలేవాళ్ళు, లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా ఏలేవాళ్ళు ఆమె గర్భంలో నుంచి రాబోతున్నాడు. ఆమేన్. అందుకన్నాడు, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను. అయితే ఆ కుమారుడు కాదు కానీ ఆమె జనములకు తల్లి అయి ఉండను, అప్పుడు జనముల రాజులు ఆమె వల్ల కలుగుదురని చెప్పాడు పిల్లరా. ఆమేన్. ఈ వాగ్దానం ప్రకారం చూసుకుంటే నిజమైన కొడుకు, నిజమైన వ్యక్తి వారసుడు ఎవరంటే రాజట. ఆమేన్. ఆయన కొడుకుల్లో ఇష్మాయేలు పిల్లలు రాజులయ్యారు. ఇష్మాయేలు సారాకు పుట్టాడా? లేదు. కాబట్టి ఫస్ట్ కేసు పక్కన పెట్టేశాం. దేవుడు చెప్పుకున్న రాజులు ఇష్మాయేలు ద్వారా వచ్చిన వాళ్ళు కాదు. సరే అనవచ్చు, ఎదోమీయులు, యాకోబు పుట్టిన పిల్లలు, ఏశావు పిల్లలు, యాకోబు పిల్లలు ఇద్దరు కూడా శారా పిల్లలే. ఎందుకంటే శారా కొడుకైన ఇస్సాకు ద్వారా పుట్టినోళ్లే. ఆమేన్. మరి వీళ్ళిద్దరూ ఆ చెప్పిన రాజులు అనుకుంటున్నారా? కాదు పిల్లారా. దేవుడు చెప్పిన రాజు అంటే ఎవరంటే ఒక్కసారి రాజు అయితే నిత్యము రాజుగా ఉండేవాడు, మధ్యలో కోల్పోయేవాడు కాదు పిల్లారా. సౌలు రాజ్యం కోల్పోయింది. ఆమేన్. దావీదు రాజ్యం కూడా మధ్యలో పోయింది, మిగిలిన వాళ్ళ రాజ్యాలు కూడా పోయినాయి. కానీ దేవుడు చేసే రాజు భూమికి నిత్యంగా రాజు అయి ఉంటాడు. ఆయన తరతరాలకి రాజు అయి ఉంటాడు. ఆయన శాశ్వతంగా రాజు అయి ఉంటాడు పిల్లారా. ఎవరు ఆ రాజు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నిజమైన రాజు, ఆయనే నిజమైన శారా కుమారుడు, అబ్రహాము కుమారుడు, అబ్రహాముకి ఇచ్చిన నిజమైన వాగ్దాన కుమారుడు ఆ రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. అలాగే రాజులు అన్నాడు అంటే యేసు ఒక్కడే కాదు, ఆయనలో నుంచి వస్తున్న వధువు కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండబోచున్నది. ఆయన చెప్పాడు, ఆ పిల్లారా, జయించువాడిని నాతో పాటు నా సింహాసనం మీద నేను కూర్చుండని స్థానాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం పిల్లారా. జయించిన వాడికి ఆయన సింహాసనం అట. ఆయన రాజు అవుతున్నాడు. ఆయనతో పాటు జయించిన వాళ్ళని నిత్యము రాజులు చేయబోతున్నారు. ఎంతకాలం ప్రభు వాళ్ళ రాజ్యం? ఒక 3 ఏళ్ళ, 2 ఏళ్ళ, 5 ఏళ్ళు ఉంటుందా వాళ్ళ గవర్నమెంట్ అంటే? నిత్యము ఆకాశము నిలుచున్నంత కాలము, భూమి నిలుచున్నంత కాలము అతని రాజ్యం ఉండను, అతని రాజ్యమునకు అంతము లేదు. బైబిల్లో రాయబడింది ఆ మాట. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారాన్ని పొందెదరు, వారి రాజ్యమునకు అంతము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లలు. ఎన్ని సంవత్సరాల పాటు దేవుడు మనల్ని రాజును చేయబోతున్నాడు. తొక్కలో 5 ఏళ్ళు ఎమ్మెల్యే కోసం, 2-3 ఏళ్ళు ముఖ్యమంత్రుల కోసం, ప్రధానమంత్రుల కోసం ఇన్ని కష్టాలు పడి
కొంతమంది అయితే వెళ్ళిపోయి ప్రధానమంత్రి కూడా పేదవాడి దగ్గరికి వెళ్ళిపోయి కాదాలు మొక్కుతా ఉంటాడు. బాబా నీ కాళ్ళు మొక్కుతాను ఆయన, నాకు ఒకటే అన్నట్టు. మనం ఎవరి కాళ్ళు పడక్కర్లేదు పిల్లారా, ఒక్క ఆయన కాళ్ళు పట్టుకుంటే చాలు, పట్టుకోవాల్సిన పట్టుకుంటే చాలు. 5 ఏళ్ళు రాజ్యం కాదు, నిత్యం రాజ్యం ఇచ్చేస్తాడు దేవుడు. ఆమేన్. నీకు ఇక్కడ ఇవ్వచ్చు, వచ్చే రాజ్యంలో కూడా ఇవ్వచ్చు. దేవుడిచ్చిన రాజ్యం పోదు పిల్లారా, శాశ్వతమైన రాజ్యం. దేవుడు ఎన్నుకున్న రాజు కొద్ది రోజులు ఉండే రాజు కాదు. అతను ఏలాల్సింది ఫస్ట్ ఇక్కడున్న పాపాన్ని, అలాగే శత్రువైన సాతాన్ని ఏలాలి. ఆ తర్వాత సమస్తాన్ని నిత్య జీవాన్ని పొందుకోవడానికి వారసుడు అవ్వాలి. ఇక్కడ చెప్పబోతున్న ప్రధానమైన అంశం ఏంటంటే, మనకి సంఘకాలాల్లో అన్నిట్లో బయలుపరచబడింది. దేవుడు అబ్రహాముకు చెప్పిన నిజమైన రాజులు సౌలు కాదు, దావీదు కూడా కాదు పిల్లారా. వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు మరియు ఆయన వధువై ఉన్నారు. అదే నిత్యమైన రాజ్యం. ఆమేన్. అయితే సౌలు దావీదు జీవితాల్లో జరిగేది ఒక ఛాయ. నిజమైన రాజులకి అది ఒక ఛాయ ఉన్నది పిల్లారా. ఆమేన్. కాబట్టి వాళ్ళ దగ్గర ఏం జరగబోతుందో నువ్వు గుర్తుపడితే అసలైన రాజుల్లో ఏం జరగబోతుందో నీకు అర్థమైంది పిల్లారా. ఆమేన్. నిజానికి వధువు యొక్క స్థానం, రాజుల అయ్యే స్థానం మనం కాదు, ఇశ్రాయేలుకి రావాల్సింది. నిజానికి అది వాళ్ళకు ఉండాలా. పౌలు అంటాడు రోమపత్రిక 8వ అధ్యాయంలో మీరు చదివితే, పితరులు వీరివారు, అర్చనారాధులు, ధర్మశాస్త్రము, పుత్ర స్వీకారము ఇవన్నీ ఇశ్రాయేలుకే బడి పిల్లారా. ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు, నిత్య జీవాన్ని మీకు ఇస్తానని, నా సింహాసనం మీకు ఇస్తాను, నాతో పాటు కూర్చునే భాగ్యం మీకు ఇస్తాను, రండి అని పిలిచాడు పిల్లారా. కానీ వాళ్ళు పొందుకోలే. వాళ్ళు సిలువేశారు వాళ్ళ దేవుణ్ణి. మెస్సయ్యని వాళ్ళు సిలువేసి చంపేశారు పిల్లారా. గుర్తుపట్టలేకపోయారు. దేవుడు కృపనిస్తే కృపను కాదని ధర్మశాస్త్రాన్ని కొనుక్కున్నారట. ప్రవక్త అంటాడు, దేవుడు ధర్మశాస్త్రానికి అమ్ముడు పోయారంటాడు. అమ్ముడు పోవటం ఏంటి పిల్లారా? ధర్మశాస్త్రంలో ఉంటే కృప పని చేయదు, కృపలో ఉంటే ధర్మశాస్త్రం అవసరం లేదు. ఆమేన్. రెండు ఒకదానికొకటి భిన్నమై ఉన్నాయి పిల్లారా. సో వాళ్ళు, దేవుడు వచ్చి మీకు కృపనిస్తాను, నా సింహాసనం ఇస్తానంటే, నీ సింహాసనం ఎందుకు ప్రభువా, మమ్మల్ని అధిపతులను చేయి, మమ్మల్ని సంఘంలో పెద్దలను చేయి, మమ్మల్ని పోస్టులు లేవు, ఇది చాలు మాకు అన్నారట. బాబు పరలోకం ఇస్తానంటే, పరలోకం ఎందుకు ప్రభువా, భూమి మీద ఇళ్ళు ఆస్తి బాగుంటే చాలు మాకు, పరలోకం ఎవడికి కావాలన్నాడు. దేవుడు వచ్చి మీకు పరలోకము మన్నా ఇస్తానంటే, మన్నా ఎవడికి కావాలా, మాకు మాంసం కావాలా. వాళ్ళ పిల్లలు ఆలోచించాడు. 78వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. 78వ కీర్తన ఇంటికి వెళ్ళిన చదవండి. ఆసాపు కీర్తనాన్ని స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి, నేను గొప్ప సంగతులు, మరుగైన సంగతులు, భూమి పుట్టినప్పటి నుంచి మరుగైన సంగతులు చెప్తానంటాడు. ఏందయ్యా ఆ సంగతి అంటే, ఐగుప్తులోని జనాలను తీసుకొచ్చాడు. అన్నీ చెప్పుకుంటా వచ్చి చివరికి ఆయన ఒక రాజుని ఎన్నుకున్నాడు. హ్యాపీగా తరతరాల పాటు ఉండే రాజు. ఆ రాజు అని చెప్పేసి క్వశ్చన్స్ వదిలేస్తాడు పిల్లారా. దావీదు గురించి హింటిస్తాడు, కానీ ఎవరో ఒక రాజు ఉన్నాడు, ఆ గొప్ప రాజు నిత్యం వెళ్తాడు, అదే మరుగైన సత్యం అంటాడు, వదిలేస్తాడు. ఆమేన్. నిత్యమైన రాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. అక్కడ ఒక మాట చెప్తాడు, ప్రభువా నీవు ఆకాశపు మన్నాని, పరలోకంలో దూతలు తినే ఆహారాన్ని తీసుకొచ్చి మరుగైన మన్నాని ఇస్తే వాళ్ళు అది కాదని భూలోకపు మన్నాను కోరిరి. నీవు నీ కృపాసింహాసనమును వారికి చూపచూచగా వారు నీ తీర్పునే కోరిరి అంటాడు. ఆమేన్. సేమ్ స్టోరీ పిల్లారా ఇక్కడ సౌలు జీవితంలో, దావీదు జీవితంలో జరిగింది. దేవుడు సౌలుని ఎన్నుకున్నప్పుడు అంటాడు, ఇజ్రాయేలుపై నీ రాజ్యము నిత్యము ఉండునట్లుగా దేవుడు యోచించాడు అంటాడు సమూయేలు. నువ్వు పవర్ఫుల్ కింగ్ అవ్వాలా, నువ్వు తరతరాలకి కింగ్గా ఉండాలా, పవర్ఫుల్గా నీ రాజ్యం ఉండాలా, నీ రాజ్యము నిత్యము ఏలాలా అని చెప్పి సౌలు ఎన్నుకుంటాడట. కానీ సౌలు పిల్లారా, సౌలు దేవుడికి హృదయానుసారుడు కాలేకపోయాడు, దేవుడికి ఇష్టమైనది చేయలేకపోయాడు, దేవుడి వాక్యానుసారంగా నడిపించలేకపోయాడు. అసలు దేవుడి యొక్క హృదయ వాంఛ ఏంటో గుర్తుపట్టలేకపోయాడు పిల్లలు ఆయన. ఆమేన్. ఈరోజు కూడా నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే దేవుడి హృదయ వాంఛ ఏంటో నీకు తెలియాలి. ఆమేన్. ఎంతమందికి తెలుసుకోవాలని ఆశ ఉంది దేవుడి హృదయ వాంఛ? ఆయనకేదో కొన్నిటి కోసం ఆశలు ఉన్నాయి పిల్లారా, ఉన్నాయా లేవా? ఆయనకు కూడా కొన్ని ఈగోలు ఉన్నాయి. ఏమంటే దేవుడు కూడా ఈగో ఉంటుందా? ఉందండి, ఈగో ఉంది ఆయనకి. లేదని ఎవరు అంటారు? బైబిల్లో ఉంది, నేను రోషం కలిగిన దేవుడిని అంటాడు దేవుడు, నాకు పౌరుషం ఎక్కువ అంటాడు దేవుడు. అన్నాడా లేదా? ఒకసారి శాంపిల్గా చూపించాడు. ఒక భార్య ఒక రాజు రమ్మంటే రాలా,
ఆమె కూడా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటుంది. ఆమె కూడా పెద్ద రాజుగారు ఇచ్చిన డబ్బులతోనే, రాజుగారు ఇచ్చిన సేవకులతోనే, రాజుగారు ఇచ్చిన పరికరాలతోనే పెద్ద పార్టీ ఇస్తుంది. రాజుగారు నువ్వు ఇచ్చే పార్టీ ఎందుకు డార్లింగ్, ఇద్దరం కలిసి కంబైన్గా వేద్దాం రా అంటే, అవసరం లేదు, నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా, నీది నువ్వు, నేను హ్యాపీ అంటే నీ పక్కనుండే గౌరవం కాదు నాకు కావాల్సింది, నాకు కూడా స్పెషల్ గౌరవం కావాలి అని రాణి కోరుకుంటుంది. పిల్లరా, రాజేమో అందరికీ ఆమె అందాన్ని చూపించాలనుకుంటున్నాడు. ఆవిడ రావడానికి సిద్ధంగా లేదు. నేను రాను పో అంది. ఒక్కడిని మంపలా, ఇద్దరిని మంపలా, ముగ్గురిని మంపలా. రాణి ఏదో ఈగో పాపం బాధలో ఉండొచ్చులే, పని చేసి ఉండొచ్చు రోజంతా. ఫస్ట్ టైం కిందకి ఆమె టూర్కి వెళ్ళిందేమో. నువ్వు పోయిరా అంటాడు, ఇంకొకటి పోరా అంటాడు, ఇంకొకటి పో అంటాడు. వస్తాడు, రాణిగారు రానన్నారు సార్ అంటాడు. కింద ఆఫీసర్లు అందరూ చూస్తారు, హే రాజు రమ్మంటే ఇంట్లో అన్నం తినేవాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను నేను, మంత్రిని, ఆయన భార్య రానంటుందా? ఆఫీసర్లు రాజు ఆజ్ఞనిస్తే ఎంత యుద్ధంలోనే కానీ వచ్చేస్తాం మనం. సొంత పెళ్ళ మాట ఇంట్లో సార్కి ఫ్యామిలీ వాల్యూ లేదేమో, ఇంట్లో ఆయన అంతా పెత్తనం అంతా మేడం గారిదేనేమో. ఎట్లుంటుంది? దేశం మొత్తం ఆయన గౌరవం పోతున్న పిల్లరా. ఆమెను రాణిగా తీసేసి ఒక విధవరాలు వలె చేసి కొన్ని నెలల పాటు ఇంకొక ఆమెను తయారు చేస్తున్నాడు. ఇంకొక భార్య వచ్చి ఈమె లాంటిది కాదు అని ప్రూవ్ అయ్యేంత వరకు పిల్లారా ఆయన ఇంకా బాధతోనే ఉంటాడు. ఒక మీటింగ్కి వెళ్ళాడు, రాణికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఏమయ్యా, ఒక కుటుంబాన్ని చూశాడు. ఒక విజిటింగ్కి వెళ్ళాడు. ఒక చిన్న ఎంఆర్ఓ అనుకుందాం, ఆయన ఎంఆర్ఓ గారి కుటుంబానికి వెళ్ళిపోగానే రాజు, ఏ సరిత రాజుగారు వచ్చారు, టకటక భోజనం తీసుకురాను కానీ రాజుగారు వచ్చారా అని చెప్పేసి అందరూ ఆయన పిలవగానే వచ్చేస్తున్నారు. బయట పిండి రుబ్బుతా ఉంది బహుశా భార్య. ఏ సరిత రాజుగారు వచ్చారు రా అనగానే రుబ్బి ఆమె కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. భర్త మాటకు లోబడుతుంది. నువ్వు పలానా పని చేయి, నీళ్ళు అక్కడ పెడుతున్నాడు, ఇక్కడ పెట్టమంది అక్కడ కదా అనగానే ఓకే అని చెప్పి తీసుకెళ్తుంది. ఒక పనివాడి భార్య వాడికి లోపట్టని రాజు చూస్తున్నాడు. రాజుకున్న ఆనందం మొత్తం పోతుంది. వాళ్ళ ఇంటి ఫంక్షన్ వెళ్ళిపోయాడు. రాజుగారు సరే బాబు అని ఆస్వాదించి వెళ్ళిపోతుంటే, ఏమండి ఏంది రాజుగారు అంతా బాధగా ఉన్నారు అనగానే, అదా పాపం అలా ఆవిడ ఆయన మాట వింటలేదు. దేశం అంతా వింటారు కానీ పాపం రాణిగారు వింటలా. ఎంతమంది చెప్పుకుంటారు పిల్లరా, ఇన్ని దేశాలు చెప్పుకొని ఉండొచ్చు. పక్క దేశం రాజు, ప్రపంచంలో పెద్ద రాజు అంట, 187 దేశాల రాజు, ప్రపంచాన్ని గెలిచాడు, ఇంటిని గెలుచుకోలేకపోయాడు. మ్యాటర్ ఏముందాడా? ఇన్ని పిల్లరా, ఎస్తేర్ని ఎన్నుకున్న తర్వాత, ఎన్నుకోవడానికి 2 నెలలు పట్టింది. 6 నెలలు ఒక రకమైన సౌందర్య లేపనాలతో, ఇంకొక 6 నెలలు ఇంకొక రకమైన సౌందర్య లేపనాలతో 14 నెలలు పట్టింది పిల్లరా ఎస్తేర్ని రావటానికి. ఈ 14 నెలల పాటు ఎంత బాధపడతా ఉంటాడు ఆ రాజు. రెండోది, వచ్చే అమ్మాయి కూడా ఆ పోయిన అవమానాన్ని తెచ్చేదిగా ఉంటుందా, లేకపోతే ఈమె కూడా నాకు అవమానాన్ని తెచ్చిద్దా తెలియదు, గ్యారంటీ లేదు. అవునా? ఆయన ఎంత ఈగో హట్ అయి ఉంటుంది ఆయనది. ఒకసారి ఆలోచించండి. ఆకాశాన్ని భూమిని ఏలిన రాజుని ఒక నక్షత్రాన్ని రా అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయనకి. గ్రహాలను నువ్వు రా అంటే వచ్చేస్తాయి. పరలోకపు దూతలు రమ్మంటే పరిగెత్తుకుంటూ వస్తాయి ఆయనకి. పాతాళంలో దెయ్యాలు కూడా ఆయనకు లోబడతాయి పిల్లారా. అవునా? ఈ భూమి మీద ఉన్న గాలి, నీరు, నేల, అక్కడ ఉన్న చెట్లు, సముద్రంలో ఉన్న జంతువులు, చేపలు అన్నీ ఆయనకు లోబడతాయి. ప్రపంచంలో ఉన్న మనుషులు కూడా లోబడతారు. కానీ ఆయన సొంత సంఘం, నువ్వు ఇలా బాప్తిసం పొందావు అంటే, పోయా మేము పొందాం. పండుగలు చేసుకోవద్దంటే, దేవుడు నేను చేసుకుంటా మా ఇష్టం, ఏంది ప్రభా మేము చెప్పినట్టు నువ్వు వినాలా అంతే, హల్లెలూయా ప్రభువా అని చెప్పి లోకంలో తిరుగుతుంటే పరలోకంలో దూతలు సాతాను ముసిముసి నవ్వుతూ ఉంటాడు. పాపం ప్రపంచాన్ని ఏళ్తున్నాడు, సంఘాన్ని ఎలుకోలేకపోతున్నాడు ఆయన. ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తుంటే దేవుడికి ఎంత ఈగో హట్ అయింది పిల్లరా. దేవుడు ఒక ఆది అపోస్తల బోధలోకి పెంతెకోస్తు విందుకు సిద్ధపరిచాడట. ఒక 7వ దూతను పంపించి, ఇదిగో నా జంతువును వధించాను,
మంచి మాంసాన్ని సిద్ధపరిచాను, అద్భుతాలు సిద్ధపరిచాను, సూచక్రియలు సిద్ధపరిచాను, ఆది అపోస్తుల బోధం తెచ్చాను, మళ్ళా దూతలను తెచ్చాను, మళ్ళా పాత రోజులు తెచ్చాను. నా సంగమా రండి, విందుకు రండి, నాతో పాటు రండి, ఇక్కడ నిలబడండి, గొప్ప కార్యాలు చూడండి అని దేవుడు పిలుస్తుంటే పిల్లారా సంఘం సిద్ధంగా లేదు. ఏమని? మేము నీ విందుకు రాలేము, మా విందులు మాకున్నాయి. హల్లెలూయా. మా క్రిస్మస్లు మాకున్నాయి, మా పండుగలు మాకున్నాయి, మా ఆరాధనలు మాకున్నాయి, మేము రాలేము. ఎంత బాధపడతా ఉండొచ్చు దేవుడు, ఎంత వేదన పడతా ఉండొచ్చు ఆయన. ఇప్పుడు వచ్చే అమ్మాయి పొయ్యిన గౌరవాన్ని తెచ్చి ఈయన తల ఎత్తేవాడిగా చేసే అమ్మాయి కావాలి. ఆయన ఫస్ట్ టెస్ట్ ఎక్కడ పెట్టాడో తెలుసా? 7 పనివాళ్ళను పెట్టి, పనివాళ్ళ మీద ఆ నపుంసకులను పెట్టి, నపుంసకుల ఆధీనంలో వాళ్ళని పెట్టాడు. పెట్టి అసలు ముందు వాళ్ళ మాట ఉంటుందో లేదో చెక్ చేద్దాం, తర్వాత నా మాట వినేది. హల్లెలూయా. ముందు వాళ్ళ మాట వింటే తర్వాత నా మాట వింటది అని. హల్లెలూయా. ఈరోజు సంఘం ముందు సేవకుడి మాట వింటే ప్రియులారా, తర్వాత క్రీస్తు మాట సంపూర్ణంగా వింటది. అలా సేవకుడి మాటకి విలువ లేకపోతే ప్రియులారా, క్రీస్తు మాటకి విలువ ఉండటం చాలా కష్టం. రాడనుకోవచ్చు చాలాసార్లు. అన్న పుంసకుడికి ఏం తెలుసు ఆడదాని బాధలు? ఏది పెట్టుకుంటే రాజు ఆకర్షితుడు అవుతాడో, ఏది పెట్టుకుంటే రాజు ఇంట్రెస్టింగ్ ఉంటాడో, పెళ్ళి పెటాకులు లేని ఈ నపుంసకుడికి ఏం తెలుసుద్ది అని చాలామంది అమ్మాయిలు అనుకుంటున్నారు. కానీ ఎస్తేరు మాత్రం అనుకుంటుంది, నా కొరకు నియమించబడిన నాపై అధికారితను ఈయన రాజు ద్వారా పంపబడ్డాడు కాబట్టి నాకేం కావాలో ఈయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది ఆమేన్ చెప్తాం పిల్లారా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా పిల్లారా ఎంత సంతోషం ఉండాలి మనకి. దేవుడు పంపిన సేవకుడు ఇక్కడికి కొనుక్కున్నాడు. నువ్వెన్నుకోవాలా, దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు అడగల, ఆయన పంపించాడు. ఆయన తీర్పు ఆయన నీ కోసం సిద్ధపరిచాడు. నీకేం కావాలో ఆయనతో చెప్తాడు, నీతో డైరెక్ట్గా చెప్పడం. అది గుర్తుపెట్టావనుకో చాలా విషయాలు నువ్వు ఫస్ట్ వధువుగా ఇక్కడే సిద్ధపడుతున్నావు, తర్వాత రెండవది. దేవుడు కూడా ఈగోలు ఉంది. సౌలు అసలు దేవుడు ఏం కోరుతున్నాడు, దేవుడి మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయి? అప్పుడు దాకా సైన్యం అక్కడక్కడ ఉండేవాళ్ళు పిల్లారా. ఒక రెడీమేడ్ సైన్యానికి ఇస్తున్నాడు దేవుడు. ఒక 3 లక్షల మంది సైన్యాన్ని 24 hours నీతో పాటు ఉండే వాళ్ళని ఇస్తున్నాడు దేవుడు. అక్కడ సౌలు కింద ఆయుధాలను ఇచ్చాడు, వాళ్ళకి ఖడ్గాలు ఇచ్చాడు, వాళ్ళకి యంత్రాలు ఇచ్చాడు, వాళ్ళకి రథాలు ఇచ్చాడు దేవుడు. అప్పటి వరకు ఇజ్రాయేల్ చరిత్రలో మోషే కాలం మొదలుకొని పిల్లారా వాళ్ళకి ఇంత పెద్ద సైన్యం ఇప్పుడు లేదు పిల్లారా. ఎందుకంటే యుద్ధం వస్తే అందరూ కలిసిపోయి పోరాడాలా. పొలం పని చేసుకున్నా వదిలేసి కోతకు వస్తే వాడు వదిలిపెట్టేసి అప్పుడు దాకా కొడవలు పక్కన పెట్టి కత్తి పట్టుకొని పోవాలా. గొర్రెలు కాసుకున్న వాడు గొర్రెల పక్కన పెట్టేసి కత్తి పట్టుకొని పోవాలా. కానీ సౌలు టైంలో ఫస్ట్ టైం 24 hours ప్రిపేర్ అయ్యే ఒక ఆర్మీ అక్కడికి వస్తుంది పిల్లారా. మరి ఆర్మీని ఇచ్చిన దేవుడు ఆ వెనకాల కొన్ని ఉద్దేశాలు కూడా కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు కొన్ని అవమానాలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు. దేవుడు మనసులో కొన్ని కోరికలు ఉన్నాయి పిల్లారా. ఎస్తేరు గుర్తుపట్టింది రాజు మనసులో కోరిక. అక్కడ దేవుడికి ఒక కోరిక ఉంది. ఏంటంటే మొట్టమొదట ఇజ్రాయేల్ ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు యెహోషువ సామాన్యుడిగా పిల్లవాడిగా ఉన్నప్పుడు, ఇంకా యెహోషువ అంత నైపుణ్యం సాధించినప్పుడు, అప్పుడు అమాలేకీయులు కొంతమంది వచ్చేసి పిల్లారా ఇంకా వీళ్ళు బలపడక ముందు వచ్చి ఇజ్రాయేలుని వాళ్ళు దాడి చేసి గెలిచారు పిల్లారా. దేవుడికి చాలా బాధగా ఉంది. అది నేను ఉన్న సంఘాన్ని, నేను ఉన్న నా కుటుంబాన్ని వీళ్ళు గెలిచారు. ఎప్పుడు నా బిడ్డలు ఇంకా పసిపిల్లగా ఉన్నారు గనక. కానీ ఆ రోజు చెప్పాడు యెహోషువ, ఇది గ్రంథంలో రాసిపెట్టు. రేపు భవిష్యత్తులో మీరు బలపడినాక, మీరు స్థిరపడినాక, మీరు ఒక పెద్ద దేశమైనాక, ఒక పవర్ఫుల్ సైన్యమైనాక ఆకాశం కింద అమాలేకీయుల పేరు లేకుండా చేస్తాను, వాళ్ళని నాశనం చేస్తాను. ఒక బలిపీఠాన్ని కట్టు, దానికి ఒక పేరు పెట్టు. ఏంటంటే యెహోవా నిస్సి. నిస్సి అనే ప్రతిసారి మీకు గుర్తు రావాలా. శత్రువు మీకు ఏం చేశాడో, శత్రువు చేసిన ద్రోహం గుర్తు రావాలా, శత్రువు చేసిన మోసం గుర్తు రావాలా పిల్లారా. ఈరోజు కూడా మనకు శత్రువు చేసిన మోసం గుర్తు రావాలా లేదా? శత్రువు చేసిన ద్రోహం గుర్తు రావాలా వద్దా? లోకంలో ఉన్నప్పుడు నేను టైం వేస్ట్ చేయించాడు వాడు. ఆమేన్. నేను నిజంగా బైబిల్ తెలిసినప్పుడు చాలా ఏడ్చాను. ప్రభువా, ఇంత గొప్ప గ్రంథం తెలియక 23 సంవత్సరాలు విలువైన సమయాన్ని కోల్పోయానే. చిన్నప్పుడే తెలుసుంటే ఇన్ని తెలుసుకుని ఉండేవాడిని అని. ఆమేన్. వాడు నా సమయాన్ని తిన్నాడు కాబట్టి ఇప్పుడు వాడి సమయాన్ని మనం తినాలా. హల్లెలూయా. నన్ను సినిమా హాల్కి వాడు లాక్కెళ్ళాడు కాబట్టి సినిమా హాల్లో ఉన్న వాడి బానిసల్ని చర్చిలోకి మనం లాక్కు రావాలా.
రోగాలకి మనల్ని వాడు లాక్కెళ్ళాడు. జైల్లో, హాస్పిటల్లో రోగాల్లో ఉన్న వాళ్ళని మనం చర్చిలోకి లాక్కు రావాలి పిల్లారా. వాడు మనకి ఏం చేశాడో మర్చిపోవద్దు. నీ కుటుంబాన్ని చీల్చాడు. ఒక తల్లి ఒకరోజు వచ్చింది, నా బిడ్డ కుటుంబాన్ని సాతాను చీల్చాడయ్యా, నా బిడ్డ చచ్చిపోయాడయ్యా అని ఏడుస్తుంటే అన్నాడు, భయపడకు, ఒక తీర్మానం కలుగుండు. సాతానుతో చెప్పు, నా ఒక్క బిడ్డను నువ్వు తీసుకున్నావు సాతానా, 100 మంది దేవుని బిడ్డల్ని నీ రాజ్యంలో నుంచి దేవుడి రాజ్యంలో తీసుకొస్తానని చెప్పు. దానికోసం ప్రార్థించు, దానికోసం పోరాడు, ఒక తీర్మానం కలిగి ఉండు. ఇది కావాల్సింది. ఇటువంటి వాళ్ళు దేవుడికి కావాల్సింది పిల్లారా. సౌలుకు సైన్యం ఇచ్చింది ఎందుకు? 400 ఏళ్ల కిందట ఏం జరిగింది? ఎంతమంది ఇన్ని సంవత్సరాల పాటు మిమ్మల్ని బాధ పెట్టారు, మొత్తం ప్రతీకారం తీర్చేయి, నిందను తీసేసేయి, అవమానాలు తీసేయి, మళ్ళా దేవుడి గౌరవాన్ని తీసుకురా, దేవుడి నామాన్ని హెచ్చించని తీసుకొచ్చాడు పిల్లారా. ఈ కాన్సెప్ట్ ఎప్పుడో గురువు గారు మర్చిపోయాడు. ఆమేన్. మనల్ని వర్తమానంలో తీసుకురావటం వెనక కూడా దేవుడికి పెద్ద ప్రణాళిక ఉంది పిల్లారా. మహా పెద్ద ప్రణాళిక ఉంది ఆయనకి, మామూలు ప్రణాళిక కాదు పిల్లారా. ఆయనకు కూడా కొన్ని అవమానాలు జరిగినాయి పిల్లారా. పెంతెకొస్తు కాలంలో కొంత అవమానం జరిగింది ఆయనకి, అలాగే 3వ సంఘకాలంలో కొంత అవమానం జరిగింది ఆయనకి, 4వ కాలంలో కొంత అవమానం జరిగింది. అసలు మొదటి కాలంలోనే పెద్ద అవమానం జరిగింది ఆయనకి. ఏం అవమానం? ఆయనతో స్వయంగా ఉన్నటువంటి 12 మంది అపోస్తలులు, ఆ 12 మంది లోపలికి ఒకళ్ళ లోపలికి దూరగలిగాడు పిల్లారు. సాతాను వచ్చి, ఏం దేవుడు అయ్యా నువ్వు పుసుక్కున్న 12 మందిని నా సైన్యం అంటే అందులోకే దూరాను నేను. ఏం దేవుడు నువ్వు? ఆమేన్. మరి ఈరోజు దేవుడు అవమానాన్ని తీసేసే ఒక సంఘం ఆయనకు కావాలా వద్దా? నా సంఘంలో ఒక్కళ్ళు కూడా సాతాను దూరకూడదు. సాతాను లేని సంఘం, పాపము లేని సంఘం, సాతానికి అవసరత లేని సంఘం నేను తీసుకుని రావాలి ప్రభువా, అదే నా గురి ప్రభువా అని. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్తాం పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం కలిగిన సంఘం పిల్లారా, ఒక రోషం కలిగిన సంఘం, ఆయన మైండ్ గ్రహించగలిగే సంఘం ఆయనకు కావాలి. నిద్రపోయే సంఘం కాదు ఆయనకు కావాల్సింది. మొదటి సంఘ కాలం అట, కొంతకాలం అయిపోయిన తర్వాత సాతాను వచ్చి జోలపాడాడంట. వాళ్ళు ఫైర్తో ఉన్నారు. ఏంటది? సజీవులమైన మేము మరణాన్ని కూడా జయించాలి, మేము పుత్ర శిఖారాన్ని జయించాలి, ఎత్తబాటులోకి వెళ్ళాలి, మృతులను కూడా మేము లేపాలి, మేము గొప్ప గురి కలిగి ఉండాలి అని పవర్ఫుల్ టార్గెట్ కలిగి ఉన్నారట. ఆది అపోస్తల సంఘాన్ని వాడు మోసపుచ్చగలిగాడు. కొంతమందికి పౌలు లేదన్న 7 సంఘకాలాల్లో ఎవరికి ఎత్తబడే విశ్వాసం లేదంటే బాధేస్తుంది పిల్లారా. నిజం, అది ఫ్యాక్టు. ఒకసారి ఆలోచించండి. పాత నిబంధనలో వాళ్ళందరూ ఎప్పుడు ఎత్తబడేది? యేసుప్రభు వచ్చినాకేనే కదా, అవునా కదా? వాళ్ళందరూ, దానియేలు చెప్పాడు, మృతులు దేవుని కుమారుని స్వరం తినే గడియ వస్తుంది అన్నాడు. అన్నాడా? దేవుడు చెప్పాడు ముందు నుంచి. యోబు చెప్పాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీదకి వస్తాడు, వచ్చినప్పుడు అందరిని లేపుతాడు అన్నాడు. అవునా? దేవుడు వచ్చి లేపే వరకు ఏలి ఆగాడా పిల్లారా? అప్పటి వరకు ఆగల ఆయనకి ఎత్తబడే విశ్వాసం వచ్చి ముందుగానే పైకి వెళ్ళగలిగాడు ఆయన పిల్లారా. అవసరం లేదు. కొత్త నిబంధనలో 2000 సంవత్సరాల్లో ఒక్కళ్ళు కూడా ఎందుకు ఎత్తబడ పిల్లారా? ఎందుకు ఎత్తబడకూడదు? పాత నిబంధనలో ఎద్దుల యొక్క, మేకల యొక్క రక్తం కిందే అంత విశ్వాసం వస్తే పైకి వెళ్ళగలిగితే పిల్లారా, 2000 సంవత్సరాల్లో అపోస్తలులైన పేతురు మొదలుకొని ఈ రోజు వరకు కూడా పిల్లారా, నాట్ ఈవెన్ వన్ ఒక్కరు కూడా ఆ లెవెల్ని రీచ్ కాలేదు పిల్లారా. కొంతమంది బాధపడతారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి? 7 కాలపు దూతలకి. ఎందుకు చచ్చిపోవాలి వాళ్ళు? పాత నిబంధనలో కూడా టైం అట్లాగే ఉంది. ఆయన వచ్చినప్పుడే మృతులు లెగుస్తారని ప్రవచనం చెప్పబడింది. అవునా? అవునా కదా? అయినా ఏలి ఆగాడా? ఆగలేదే. ఆదాముతో ఏమన్నాడు? నువ్వు పండు తిండి నిశ్చయంగా చచ్చిపోతావు, మళ్ళీ స్త్రీ సంతానంగా నేను వస్తాను, అప్పుడే మీరు మరణాన్ని దాటుతారని చెప్పాడు. అవునా? 6 తరాలు అయిపోయినాయి. 7వ వాడు హానోకు ఆగాడా? మెస్సయ్య వచ్చి, మెస్సయ్య చనిపోయి లేచే వరకు నేను ఆగను, నేను ఇప్పుడే ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకుంటాను, నేను ఎత్తబడే స్థితికి వస్తానని పిల్లారా. ఆయన ఎత్తబడే స్థితికి వచ్చి వెళ్ళిపోయాడు పిల్లారా. మరి కొత్త నిబంధనలు ఎందుకు 2000 సంవత్సరాలుగా
1 అవసరం లేదు. ఆమేన్. చాలా సంగతులు ఉన్నాయి పిల్లారా. దేవుడికి ఒక హృదయ వాంఛ ఉంది. ఆయన్ని బాధ పెట్టిన, ఆయన సంఘాన్ని ఓడగొట్టిన సంతోషపడుతున్నాడు సాతాను. నీ తొలి సంఘాన్ని నేను పడగొట్టాను ప్రభువా. ఆదిమ సంఘం అపోస్తులు పవర్ఫుల్ అని ఎన్నుకున్నావు కదా. ఒకడు మోల్పోతే పౌలుని ఎన్నుకున్నావు నువ్వు వాడి స్థానంలో. 3వ ఆకాశానికి తీసుకెళ్ళొచ్చావు. అంత పెద్ద సేవకుడు కట్టిన సంఘాన్నే వాళ్ళు వెళ్ళిపోయినాక నేను మోసం చేయగలిగాను. సాతాను ఆనందిస్తున్నాడు ఈరోజు. వాడి ఆనందాన్ని దుఃఖంగా మార్చి, వాడి సంతోషాన్ని వాడి యొక్క బాధగా మార్చి, వాడిపై జయం పొందే ఒక సంఘం కోసం దేవుడు వాంఛ కలిగి ఉన్నాడు. జయించే ఒక ప్రజలు కావాలి, జయించే ఒక సంఘం నాకు కావాలి, సాతాన్ని చెలగదొక్కే ఒక సంఘం నాకు కావాలి అని సాతానుపై దేవుడు హృదయ వాంఛ రగులుతా ఉంది పిల్లారా. నాకు ఒకళ్ళు కావాలి, నా హృదయ వాంఛ తీర్చే ఒక సంఘం కావాలని పిల్లారా ఆయన రగిలిపోతా ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో కూడా దేవుడు ఆశ ఉంది. అమాలేకీయులు నాకు అవమానం చేశారు, అమాలేకీయులు నా బిడ్డలు మోసం చేశారు, అమాలేకీయులపై నా ప్రతీకారం తీర్చుకునేవాడు నాకు కావాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ వాంఛను ఆయన చూస్తున్నప్పుడు సౌలు ఆ విజన్ని క్యాచ్ చేయలేకపోతున్నాడు పిల్లలు. ఆమేన్. సౌలు దర్శనాన్ని పట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు కూడా దేవుడికి ఒక దర్శనం ఉన్నది, ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రణాళికను అక్కడ సౌలు నుంచి దావీదు జీవితంలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడుతో ముగిస్తాను, దీన్ని ఇంకా రేపు కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే చాలా ఉంది చెప్పాల్సింది. టైం కూడా ఉంది, మనకు ప్రాబ్లం ఏం లేదులే కనుక దాటిపోయింది. పాయింట్స్ ఆలోచించండి. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన రాజులు స్వయంగా సౌలు కాదు, దావీదు కాదు. వాళ్ళల్లో దేవుడు తన హృదయ వాంఛను జస్ట్ రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. సౌలు పాత నిబంధనకి మాదిరిగా ఉన్నాడు. పాత నిబంధనలో ప్రజలు దేవుడి యొక్క హృదయ వాంఛను గుర్తుపట్టలేకపోయారు. దేవుడి యొక్క పాయింట్ని ఒక సంఘంగా, నేను అంటే ఇండివిజువల్గా కాదు పిల్లరా, ఒక సంఘంగా వాళ్ళు దేవుడి విషయాన్ని కోల్పోయారు పిల్లరా. ఒక సంఘంగా, ఇండివిజువల్గా కాదు, ఒక సంఘంగా. ఆమేన్. వాళ్ళకు రావాల్సిన పుత్ర స్వీకారం కొత్త నిబంధనకు వచ్చింది. ఇది మనకు ఒక మాదిరి. యోసేపు పిల్లల జీవితంలో మాదిరి ఉంటుంది. యోసేపు ఇద్దరు పిల్లల్లో నిజానికి పెద్దవాడు మనష్షే, రెండోవాడు చిన్నవాడు ఎఫ్రాయిం. పెద్దవాడి మీదకి రాజు అవ్వాలా, పెద్దవాడు నిజానికి ఆశీర్వాదానికి భాగస్థుడు అవ్వాలా. ప్రవక్త అయినటువంటి యోసేపు ఇద్దరిని అలాగే తీసుకొస్తాడు. తండ్రి, నా కుమారుడు, పెద్ద కుమారుడు నీ కుడి పక్కన ఉన్నాడు, వింటున్నాడు, కళ్ళు సరి కనపట్లా, జాగ్రత్త చూస్తున్నాడు. నా రెండోవాడు చిన్న కుమారుడు నీ ఎడం పక్కన ఉన్నాడు. నాన్న, కుడి చెయ్యి, కుడి, అదే కదా దేవుని కుడి చెయ్యికి మాదిరి. ఆ కుడి చెయ్యి వైపు నా పెద్దోడు ఉన్నాడు, వాడి మీద నువ్వు చెయ్యి పెట్టు, వాడు జ్యేష్ఠుడు అవుతాడు, వాడు వాగ్దానానికి వారసుడు అవుతాడు అన్నాడు. కానీ బైబిల్లో ఒక మాట రాయబడుతుంది పిల్లారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి మాట్లాడతాడు. విశ్వాసం ద్వారా అబ్రహాము ఆ పట్టణాన్ని చూశాడంటాడు. విశ్వాసం ద్వారా అబ్రహాము ఆల్రెడీ శరీర మార్పు పొందాడంటాడు. శారా కూడా శరీరం మార్పు పొందింది అంటాడు. అలాగే మాట్లాడుతూ విశ్వాసం ద్వారా చచ్చిపోయిన వాళ్ళని లేపారు అంటాడు. విశ్వాసం ద్వారా యుద్ధాలు గెలిచాడు అంటాడు. మరి యాకోబు జీవితంలో విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు ఒక సందర్భం చెప్పాలి. గొప్ప చాలా ఉన్నాయి పిల్లలు. యాకోబు రాత్రి అంతా పోరాడాడు, అవునా? యాకోబుకు దూతలు కనిపించారు మహనీయుని దగ్గర. యాకోబు చాలా సంగతులు ఉన్నాయి. యాకోబుకు దర్శనంలో దేవుడు దిగొచ్చాడు. యాకోబు విశ్వాసము ద్వారా ఆకాశానికి భూమి మధ్య నిచ్చెన చూశాడని చెప్పొచ్చు. యాకోబు విశ్వాసం ద్వారా దేవుడితో పోరాడాడని చెప్పొచ్చు. యాకోబు విశ్వాసం ద్వారా ఆయన మహనీయుల దూతలను కలుసుకున్నాడని చెప్పొచ్చు. యాకోబు విశ్వాసం ద్వారా మామ ఇంటి నుంచి తండ్రి ఇంటికి వచ్చాడని చెప్పొచ్చు. కానీ అన్ని విశ్వాసాల కంటే గొప్ప విశ్వాసం ఎక్కడంటే అంటాడు, బై ఫెయిత్, విశ్వాసం ద్వారా యాకోబుకి అర్థమైందంట, పెద్దవాడు వీడు కాదు, వాడు పెద్దవాడు కాబోతున్నాడు. ప్రవక్త అంటాడు, నిజానికి యాకోబు చూస్తుంది మనష్షేని ఎఫ్రాయిమును కాదట, ఆయన చూస్తుంది కొత్త నిబంధనలో వచ్చే ఈ సంఘం పాత నిబంధన సంఘానికంటే కూడా అది వారసులు కాబోతుంది అని. కుడి చెయ్యి అటు వెళ్తుందంట. వద్దు ప్రభువా, వీళ్ళు నా బిడ్డల ప్రభువా, వీళ్ళు నా అసలైన బిడ్డల ప్రభువా అంటే పరిశుద్ధాత్మ మాత్రం వీళ్ళు కాదు, అన్యజన స్త్రీకి పుట్టిన వాళ్ళు, అన్యజన స్త్రీకి పుట్టిన ఆ సంఘం అటు తిప్పు అంటుంటే, వద్దు ప్రభువా, మళ్ళీ తప్పు జరగకూడదు ప్రభువా అంటుంటే పరిశుద్ధాత్మ వాగ్దానాలు, ఆశీర్వాదాలు
ఆశీర్వాదాలు అన్నీ కూడా కొత్త నిబంధన సంఘానికే. వాళ్ళే రాజులు, వాళ్ళే దేవుని బిడ్డలు, వాళ్ళే దేవుని సింహాసనం మీద కూర్చునే వాళ్ళు. చెయ్యడు పానివు అంటే యోసేపు వస్తున్నాడు ప్రియారా. డాడీ ఏంటి తప్పు చేస్తున్నావని ప్రవక్త చెయ్యని ప్రియారా. యోసేపు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు ప్రియారా. యోసేపు వచ్చి తండ్రి చెయ్యిని పట్టుకొని అడ్డుకుంటా ఉంటాడు. పాత నిబంధనలో కూడా అపోస్తలులు అంటారు, ప్రభువా ఏంటి పరిశుద్ధాత్మ మా వాళ్ళ మీద పడాలైతే కొర్నేలు ఇంట్లో పడుతుంది ప్రభువా, అక్కడ దిగొచ్చింది ఏంటి, వద్దు వాళ్ళ ప్రవచనాలు చేయొద్దని చెప్పమంటారు వాళ్ళు. అన్నారా లేదా? పౌలు అంటాడు, నా హృదయవాంఛ ఇజ్రాయేల్ అందరూ రక్షించబడాలని. ఎప్పుడు ఇలా చెప్పలా, అన్ని జనులు అందరూ రక్షించబడాలని పౌలు చెప్పలా. నా హృదయవాంఛ ఆఖరి గొరిపిల్ల వచ్చేంత వరకు సంఘమంతా ఉండాలని చెప్పలా ఆయన. నా హృదయవాంఛ ఇజ్రాయేల్ రక్షించబడాలని. ఎందుకు? యోసేపు ప్రవక్తే, కానీ యోసేపు తండ్రి చేతిని అడ్డుకుంటున్నాడు పిల్లలు. అక్కడ ఇంకా క్యాచ్ చేయలా, యోసేపు విషయాన్ని పట్టుకోలే. అక్కడ ఆగు, అడ్డుకోవడాలు చూస్తున్నాడు దేవుడు. అందుకే మహాజ్ఞానం కలిగిన వాడు. దానియేలుకు తీసుకెళ్ళి 1000 ఏళ్ల పాలన చూపించాడు. 1000 ఏళ్ల పాలన రాజ్యాన్ని చూపిస్తానన్నాడు. తీసుకెళ్ళాడు, మొత్తాన్ని చూపించాడు. యేసు ప్రభువుని చూశాడు, పక్కన చాలా కుర్చీలు చూశాడు, కానీ కుర్చీల్లో ఎవరు కూర్చున్నారో చూపలా పిల్లారా. ఆయన అనుకోవచ్చు ఇంకెవరు కూర్చుంటారు, మేమేగా ఇజ్రాయేలీలు, పాత నిబంధన పరిశుద్ధులు, మేమే కూర్చుంటామని. కానీ ఆయనకు చూపలా పిల్లారా. హల్లెలూయా. యోహాను తీసుకెళ్ళి చూపించాడు పిల్లారా. ఆయన చూపించాడు కింద ఎవరు కూర్చున్నారో అని. పరలోకంలో కూడా ఆయన సింహాసనం మీద ఎవరు కూర్చున్నారో చూపించాడు పిల్లారా. ప్రభుత్వం అంటాడు, యోహాను పరలోకానికి వెళ్ళినప్పుడు యోహాను చూశాడట. కొత్త నిబంధన సంఘంలోని ప్రతి విశ్వాసిని చూశాడట ఆయన. వస్తున్న ప్రతి నిజ వధువును చూశాడట ఆయన. ఆమేన్. పాత నిబంధనలో చూపల కొంచెం చెప్పి సస్పెన్స్ ఇచ్చాడు. వాళ్ళు అనుకుంటున్నారు మేమే అని. ఇద్దరు నుంచున్నప్పుడు పెద్దలు అనుకుంటా ఉండొచ్చు, తాత నా మీదే చేయబెడతాడు, తాత నా మీదే చేయేస్తాడు, పెద్దోడిని నేనే, వారసుడిని నేనే అని. లేట్ అవుతా ఉంది. తాత ప్రార్థన చేస్తున్నాడు. తాత ఏదో కొద్దిసేపు ప్రార్థన చేస్తూ ఉండొచ్చులే అని. ప్రార్థన అయిపోయింది చెయ్యేసి. ఎందుకంటే కళ్ళు మూసుకున్నారు కదా, చెయ్యి ఎక్కడికి వెళ్ళిన తెలియట్లే అక్కడ. ఆమేన్. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ చెయ్యి వచ్చి పడింది ఎవరి మీద? పెద్దోడి మీద. ఆహా, తాత చెయ్యి వేసాడని తెలుసు, కానీ వేసింది కుడి చెయ్యో ఎడమ చెయ్యో తెలియట్లే వాళ్ళకి. ఈరోజు కూడా ఇశ్రాయేలీలు, ఇదిగో మేము 2000 సంవత్సరాల తర్వాత వచ్చాం, ఇదిగో మా దేశంలోకి వచ్చాం, మా భూమిలోకి వచ్చాం, మేమే దేవుని బిడ్డలం అనుకుంటారు పిల్లలు. ఈరోజు కూడా ఇశ్రాయేలీని నమ్ముతారంటే మేమే దేవుని బిడ్డలం, మేమే పెద్దవాళ్ళం, మేమే రాజులం, మేమే వారసులం అనుకుంటున్నారు. పడింది ఎడమ చెయ్యో కుడి చెయ్యో కూడా తెలియని గుడ్డివారు పిల్లరా వాళ్ళు. హల్లెలూయా. అయితే చిన్నవాడు చెయ్యిని చూడలా, కానీ చిన్నవాడు ఏదో చూశాడు. ఏం చూశాడు? మధ్యలో తండ్రి శబ్దాన్ని విన్నాడు. తండ్రి అడ్డుకుంటున్నాడు, నాన్న ఆగు అని. అడ్డుకుంటున్నాడంటే అన్నం మీద కాకుండా చెయ్యి నా మీదకి వస్తుంది అనుకుంటా, హస్తం నా మీదకి వస్తుంది అనుకుంటా. దేవుని కుడి చేతి హస్తం ప్రియులారా, ఆయన బలిష్టమైన హస్తం కొత్త నిబంధన సంఘం మీదకి వచ్చింది. పాత నిబంధన అడ్డుకోవాలని చూసినా కానీ దేవుని హస్తం కొత్త నిబంధన మీదకే వచ్చింది ప్రియులారా. హల్లెలూయా. ఆమేన్. గుర్తుపట్టాడు. రెండవది, ఆయన చేసిన హస్తాన్ని గమనించలేకపోవచ్చు. ఒకటి దీన్ని బట్టి విన్నాడు. రెండవది, ఆయన స్వరాన్ని గుర్తుపట్టాడు ఆయన. హల్లెలూయా. పెద్దవాడు చెయ్యని చూసుకుంటున్నాడు, కానీ చిన్నవాడు స్వరాన్ని వింటున్నాడు. దేవుడు అందుకే అంటాడు, నా గొర్రెలు నన్ను చూచును అనలేదు, అవి చూడకుండానే కళ్ళు మూసుకొని నా స్వరాన్ని గుర్తుపడతాయని. వాడికి వినే శక్తి, గ్రహించే శక్తి, వివేచించే శక్తి ఉందని. అవునా? ఈ కళ దేవుడిదా సాతాందా? ఈ దర్శనం దేవుడిదా సాతాందా? చూసి చూడక్కర్లా, వివేచించగలరాళ్ళు. ఆమేన్. ఇక్కడ ఎవరు నుంచున్నారని చెప్పి దర్శనం చూడదు. నిజ సంఘం ఎవరు నుంచుంది పెద్ద పాస్టరా, చిన్న పాస్టరా, బుల్లి పాస్టరా అని కళ్ళు తెరిచిన సంఘం చూసేది. ఆమేన్. వధువుకి సైట్ లేదంట. ప్రవక్త అంటాడు, we walk not by faith, we walk not by sight, but we walk by faith అని. మన కంటి చూపుతో నడము, కళ్ళు మూసుకొని స్వరంతో నడుస్తామంట. ఆమేన్. వధువైతే ఇక్కడ వస్తుంది దేవుడి స్వరమా కాదా, ఇక్కడ వినపడేది దేవుడి స్వరం అనేది గుర్తుపట్టేది పిల్లారా. అబద్ధ సంఘం అయితే చెవులు మూసుకొని కళ్ళు తెరిచింది. చెవులు మూసుకుంటుంది కానీ కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి చెవులు మూసుకుంటే ఏం ఉపయోగం పిల్లారా? ఏం కనపడుతుంది? ఆహా, మంచి మీసాలు ఉన్నాయి, ఓ హెయిర్ స్టైల్ బాగా ఉంది, అబ్బా బాగా కలర్ ఉన్నాడే. కళ్ళు తెరిస్తే ఇయే కనపడేది, రంగు రూపే కనపడతాయి. చెవులు తెరిస్తే ఆ స్వరము, అందులోని వివేకం కనపడుతుంది పిల్లారా.
వధువు పై రూపాన్ని చూసేది కాదు, కానీ వధువు వివేకం కలిగిందట. అక్కడ హస్తం ఎలాగ చిన్నవాడి మీదకి వెళ్ళిందో పిల్లారా, వాగ్దాన కుమారుడైనటువంటి రాజులు పాత నిబంధనలో కాకుండా కొత్త నిబంధన మీదకి వచ్చారు. అక్కడ వస్తున్నట్టే కనపడ్డారు, కానీ వాళ్ళు అసలైన రాజులు కాదు. అసలైన రాజులు కొత్త నిబంధనలో వచ్చేవాళ్ళే. ఆమేన్. అందుకే వాళ్ళు దేవుడు హృదయ వాంఛని గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళు పక్కన ఉన్న దేశాలతో పోరాడుతున్నారు, కానీ లోపల ఉన్న పాపంతో పోరాడలేకపోయారు పిల్లారు. అవునా? కానీ కొత్త నిబంధన సంఘం ఇక్కడి నుంచి పోరాటం మొదలుపెట్టింది. పాత నిబంధనలో గట్టిగా ఉన్నారు, ఎందుకు అన్యులతో సావాసం చేయకూడదు, వీళ్ళతో అన్నం తినకూడదు, వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వీళ్ళ భోజనాలు చేయకూడదు, చచ్చ వాళ్ళకు వందనాలు చెప్పకూడదు. ఇది పాత నిబంధన సంఘం యొక్క రూల్స్. కానీ కొత్త నిబంధన సంఘం బయటివి కాదు, ఆత్మలో చూసుకుంటున్నారు వాళ్ళు. ఆత్మలో నేను క్రీస్తుతో సహవాసం చేయాలి, ఆత్మలో నేను వాక్యమనే భోజనాన్ని తినాలి, ఆత్మలో నేను దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. పాపంతో పోరాటం ఇక్కడ కాదు, ఇక్కడ అని గుర్తుపట్టింది పిల్లారా. సౌలు దేవుడు వాంఛను గుర్తుపట్టలేకపోయినట్టే పాత నిబంధన సంఘం దేవుడి పరిపూర్ణ వాంఛను గుర్తుపట్టలేదు. అందుకనే మోషే అన్నాడు, మోషే పైకి వెళ్ళిపోతే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను పిల్లారా. ఆమేన్. జస్ట్ 5 minutes. మోషే పైకి వెళ్ళిపోయేటప్పుడు అంటాడు, 10 ఆజ్ఞలు చెప్తాడు. విగ్రహారాధన చేయొద్దు, అలాగే మీరు వ్యభిచారం చేయొద్దు, తల్లిని తండ్రిని సన్మానించండి, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు అంటే మోషే చెప్తుంటే, ఆ మోషే మాకు తెలుసు 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 మాకు బాగా తెలుసు. మోషే అన్నాడు, మీకు తెలియదు బాబు, అందుకే చెప్తున్నానని. మాకు బాగా తెలుసు, చిన్నప్పుడు చిన్న వాక్యాలు అయ్యి మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పాడు, విగ్రహారాధన చేయొద్దు, విగ్రహారాధన చేయొద్దని. మాకు తెలుసు మాకు తెలుసు మాకు తెలుసు. అది కాదు బాబు, విగ్రహారాధన చేయొద్దు అంటే తెలుసు 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 తెలుసు. అది కాదు బాబు, విగ్రహారాధన చేయొద్దు అన్నాడు మోషే. మాకు తెలుసు, నువ్వు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకో, పైన దేవుడు పిలిచాడు కదా కొండ మీదకి, పో నువ్వు ప్రార్థన చేసుకో. అయినా మోషే చెప్తున్నాడు విగ్రహారాధన చేయొద్దు అని. ఎందుకంటే వాళ్ళకి నిజమైన విగ్రహారాధన అంటే ఏదో తెలియదు కనుక. వాళ్ళు విగ్రహం అంటే విగ్రహమే అనుకుంటున్నారు, కానీ అసలైన విగ్రహం లోపల ఉన్న ఆత్మ, సాతాను ఆత్మ, అది ఒక దురాత్మని వాళ్ళు గుర్తుపట్టల. వ్యభిచారం చేయొద్దు, మాకు తెలుసు బాబు, మేము అన్ని జనులమా, మా తాత మా ముత్తాతలు అబ్రహాం వంశం, మేము చిన్నప్పటి నుంచి నేర్పించి 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 నేర్పించే ఉన్నాం. మోషే అంటాడు, అయినా విగ్రహారాధన చేయొద్దు అంటాడు. మాకు తెలుసు, నువ్వు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకో, గాడ్ బ్లెస్ యూ మోషే, పైకి వెళ్ళు. అలా సమస్య అది. మోషే ఏం చెప్పాలనుకుంటున్నాడు? వ్యభిచారం అనేది ఒక క్రియ కాదు, లోపల పుట్టే వాంఛ, ఆ వాంఛ వెనకాల ఉండే ఒక ఆత్మ, దాంతో పోరాడు అంటే వాళ్ళు వినే ఓపిక లేదు పిల్లారు, వినే వివేచన లేదు వాళ్ళ దగ్గర. అవునా? దేవుడు 6 దినాలు పని చేసుకోండి, 7వ దినం నన్ను ఆరాధించండి అని దేవుడు చెప్పినట్టే. మోషే చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా, సండే హాలిడే చర్చ్ అంటే పాత నిబంధనలో సాటర్డే హాలిడే. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే అది. మన భాషలో అనుకుందాం, ఆదివారం చర్చికి వెళ్ళాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి. తెలుసు, నువ్వు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుడు పిలుస్తున్నాడు కదా అని. అయినా మోషే అన్నాడు, కాదు బాబు, 6 దినములు పని చేయండి, 7వ రోజు దేవుని ఆరాధన చేయండి అని. మోషే సాగదీస్తున్నాడు, ఆరాధన చేయండి అని. మాకు తెలుసు, గాడ్ బ్లెస్ యూ. మోషే చెప్పాలనుకుంటున్నాడు, ఆరాధన అంటే చర్చిలో కూర్చోవటం కాదు, కేవలం పాటలు పాడటం కాదు, నీ హృదయం విరిగి నలిగి లోపల దేవుడితో కూర్చున్న హృదయానికి సున్నతి జరగాలి, ఆత్మ దేవుని తాకాలి. ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ జరగాలి బాబు, ఇది కాదు అని చెప్పాలని మోషే ట్రై చేస్తున్నాడు. వాళ్ళు వినేసి ఓపిక లేదు. ఇక మోషే పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిపోగానే దేవుడు చెప్తున్నాడు మళ్ళా, మోషే నీకు మళ్ళీ 10 ఆజ్ఞలు రాసిస్తానన్నాడు. ప్రభువా, కష్టపడి వాళ్ళకి ఎంతో చెప్దామని ట్రై చేసినా వినే ఓపిక లేదు ప్రభువా. చెప్పి చెప్పి నా ఓపిక పోవటమే కానీ వాళ్ళకి ఓపిక లేదు ప్రభువా. రాయటం కూడా వేస్ట్ ప్రభువా అంటే, అయినా నేను రాస్తా, హల్లెలూయా, దీన్ని తీసుకెళ్ళి మందసంలో పెట్టు అనగానే దేవుడు రాశాడు రాశాడు రాశాడు. ఇక మోషేకి అర్థమైంది, వీళ్ళకి వాక్యం అర్థం కాదు, చెప్పినా వేస్ట్ అని దేవుడిని చూస్తుంటే, ఓకే ప్రభువా, నీ వర్తమానం వాళ్ళకి తెలియజేస్తాను, నేను వస్తా. మోషే అంట ఒక కర్చీఫ్ తీసుకొని ఒక పెద్ద గుడ్డ తీసుకున్నాడంట. మోషేకి ఆ 10 ఆజ్ఞలే కానీ దానిలో ఉన్న శక్తి తెలుసు. ఏంటో శక్తి? ఆరాధన ఆత్మతో జరిగేది,
ఆత్మలోకి వెళ్తే నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, సమయం ఉండదు, కాలాన్ని మర్చిపోతావు, సమయాన్ని మర్చిపోతావు, ఆత్మలో పురికొల్పబడతా ఉంటావని. మోషే ఆత్మలో 40 రోజులు ఆరాధించే అనుభవం ఉంది ప్రియులారా. ఆత్మలోకి వెళ్ళిపోతే ఆయన మర్చిపోయాడు, ఆకలి మర్చిపోయాడు. 80 ఏళ్ల ముసలోడికి ఆత్మ అంత శక్తినిస్తే ప్రియులారా, కుర్రవాళ్ళకి మనకి అంత శక్తిని ఇవ్వాలా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎంత శక్తిని ఇవ్వాలి ప్రియులారా? ఆత్మలో ఆనందించాడు, పరవశం పొందాడు. ప్రభువా, సూపర్ డూపర్ ప్రభువా, 6 రోజులు ఏంది, వారంలో ఒక్కరోజు ఏంది ప్రభువా, రోజు ఇచ్చిన ఆరాధిస్తా. నీ ఆత్మ నాకు ఇవ్వు, నా హృదయాన్ని ఇంకా బద్దలు చేయి ప్రభువా, ఇంకా మెత్తన చేయి, నన్ను ఇంకా దీనునిగా చేయి ప్రభువా, ఇంకా సాత్వికునిగా చేయి ప్రభువా, నీ వలే మార్చు ప్రభువా అని మోషే ఆనందించిపోయాడు. హల్లెలూయా. మోషే నిజమైన వ్యభిచారం మీద తెలుసుకున్నాడు, అంతరంగంలో వచ్చే పాపం మీద తెలుసుకున్నాడు. ఆమేన్. నిజమైన నరహత్యను చూసుకున్నాడు. ఆయనలో చెలరేగే కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం ఇవే. ఆమేన్. ఇవన్నీ చెప్దామని బయలుదేరిన వాళ్ళకి అర్థం కాదు. అందుకే అవసరం చేశాడు, ఒక గుడ్డ తీశాడు, మొత్తం ముసుగేశాడు. ఏంటి మోషే అంటే, ఇదే మీకు ఇచ్చే వాక్యం. ఏంటి? మరుగైన వాక్యం, ముసుగు వేయబడిన వాక్యం. మీకు అక్షరమే తెలిసింది కానీ మనసు తెలియదు. దేవుడు మనసు ఏందో తెలియదు మీకు. సేమ్ పిల్లరా, ఈరోజు కూడా కృపను కోల్పోయే సంఘాలకి వర్తమానంలో కోర్సే తెలుసు. ఏ బట్టలు వేసుకోవాలా, ఏ డ్రెస్ వేసుకోవాలా, ఎట్లుండాలా, హెయిర్ ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా, ఇంత ఉండాలా, ఇంత ఉండాలా, ఇంత ఉండాలా, హెయిర్ గురించి ఎంత ఆసక్తి, బట్టల గురించి ఇన్షర్ట్ వేయాలా, ప్యాంట్ వేయాలా, ఇంకోటి వేయాలా, పాటలు ఎన్ని పాడాలి, ఆరాధన ఎంతసేపు జరగాలి, రూల్స్, కోడ్స్. కానీ దాని వెనకాల ఆత్మలో ఆనందిస్తుంటే ప్రవక్త ఒక వాక్యం చెప్పినప్పుడు, పిల్లారా, హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన అనే వర్తమానం బోధించిన తర్వాత పిల్లారా, రాత్రి సమయం మెసేజ్ అయిపోయేసరికి 10 అయింది. 10 గంటలకు ప్రవక్త మైక్ తీసుకొని వాక్యం అయిపోగానే ఆరాధన స్టార్ట్ చేస్తే 2.5 గంటల పాట పాడాడు. ఒకే పాట పాడాడు. రాత్రి 12:30 దాకా పాట పాడుతూనే ఉన్నాడు. వాళ్ళకి సంఘక్రమంలో ప్రవక్త సంఘంలో 3 పాటలు అన్నాడు కదా, అందులో 2 పాడమన్నాడు, ఒకటి అందులో స్పెషల్ సాంగ్ అన్నాడు. ఏమిటిది? అక్షరం తెలుసు, లోపల ఆత్మ తెలియదు. ఏం చేస్తున్నాడు దేవుడు? ముసిగేసిస్తున్నాడు వాక్యం వర్తమానం చదువుకోండి అని. హల్లెలూయా. లోపల తెలియదు పిల్లారా, లోపల మరుగైంది ఏమి తెలియదు. ఏమండి, ప్రవక్త వాక్యం అరగంటే చెప్పమన్నాడు కదా. అవును, ఆత్మ లేనివాడికి అరగంట చెప్పమన్నాడు పిల్లారా. మీరు ఆ మాట ఉంటుంది. ఆత్మ కలిగి ఉంటే నువ్వు ఎన్ని గంటలైనా వింటావు, ఎంతసేపు అయినా వింటావు, ఆత్మశక్తిని ఇచ్చే వరకు వింటామన్నాడు. ఆత్మతో నింపబడిన ఎడల అన్న క్వశ్చన్ ఉంటుంది పిల్లారా. ఆత్మలోడు అక్షరమే కనపడుతుంది. నిజమే పిల్లారా. ఒక వ్యక్తి వచ్చి, ఏమండి వాక్యం అరగంటే చెప్పాలా అన్నాడు. నేను ఆమేన్ అన్నాను. ఇంకొక ఆయన వచ్చి, అదేంటి బ్రదర్, ప్రవక్త క్రీస్తు దేవుని మర్మనే వర్తమానం 4.5 గంటలు చెప్పలేదా, ఎంతసేపు అయినా చెప్పొచ్చు కదా అన్నాడు. ఆమేన్ అన్నాను. తర్వాత ఇద్దరు కలుసుకున్నారు. సందీప్ బ్రదర్ చెప్పాడు, వాక్యం ఎంతసేపు అయినా చెప్పొచ్చు అంటా అన్నాడు. నాన్ సెన్స్, సందీప్ బ్రదర్ నేను అరగంట చెప్పమంటే ఓకే అన్నాడు. అట్టెందుకు చెప్తాడు ఆయన, నా 4 గంటలు చెప్పొచ్చు అన్నాడు. లేదు అరగంటే అన్నాడు. ఇద్దరు మధ్యలో గొడవ. బ్రదర్ ఒకరోజు మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళాం. వచ్చారు, బ్రదర్ అరగంట చెప్పాలా, ఎంతసేపు అని చెప్పొచ్చా? చెప్పాలా? మీరు 2 నాలుగులతో మాట్లాడకూడదు, మీరు స్ట్రైట్గా మాట్లాడాలి, తెలిసిందే మాట్లాడాలా. ఆడికి ఒక లేక నాకు ఒక లేక చెప్పకండి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు. అని చెప్పండి, ఏంటి బ్రదర్ మీ సమస్య అన్నాను. అలా అన్నారు వాళ్ళు నాతో. ఏంటి బ్రదర్ సమస్య అంటే, వాక్యం అరగంటే చెప్పాలని ప్రవక్త చెప్పాడు కదా అన్నాడు. ఆమేన్, అవును అన్నాను. అదేంటి బ్రదర్ అలా అంటారు, నాకు 4 గంటలైనా చెప్పొచ్చు అన్నారు కదా, 3 గంటలైనా చెప్పొచ్చు అన్నారు కదా అన్నాను. అవును ఆమేన్ అన్నాను. మళ్ళీ కోపం వచ్చింది ఇద్దరికి. ఏంటి బ్రదర్ ఇలా డబుల్ గేమ్ ఆడుతున్నారు అన్నాడు. డబుల్ గేమ్ కాదు బ్రదర్, వాక్యమే చెప్తున్నాను అన్నాను. ఒకనాడు ఎలీషా దగ్గర ఒకళ్ళు వచ్చారు. ఎలీషా నువ్వు ఒక్కడవే ఉన్నావే, కొండ పక్కన ఎవరూ లేరే, పాపం ఎలా పోరాడతావు, నీ పక్షాన ఎవరు లేరే, నీకు అన్నం ఎవరు పెడతారు, ఆకలిస్తే నీకు చికెన్ ఎవరు ఇస్తారు, రొట్టె ఎవరు ఇస్తారు, కొండంతా ఖాళీగా ఉంది, నీ పక్కన ఒక్క బాడీ గార్డ్ అయినా ఉన్నాడా, ఎవరూ లేరు కదా తండ్రి అని ఒక భక్తుడు వచ్చి అన్నాడు. గాడ్ బ్లెస్ యూ, ఆమేన్, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా.
తెరవబడగానే చూశాడు. ఆ పర్వతం మొత్తము కూడా అగ్ని రథములతో, ఆ గుర్రముల సముదాయములతో ప్రియులారా అది దేవుని మహిమతో తలతలాటం చూశాడు. తండ్రి నీ పక్కన ఎంతమంది ఉన్నారా? ఓ నీకు ఎంతమంది పరిచారకులు ఉన్నారా అంటే అవును ఆమేన్ అన్నాడు. హల్లెలూయా. ఇద్దరిలో ఏలియా ఎవరికి రైట్ చెప్పాడు, ఎలీషా ఎవరితో సత్యం చెప్పాడు అన్నాడు. ఇద్దరికి సత్యమే చెప్పాడు అన్నారు. ఆమేన్. మీ ఇద్దరికి కూడా సత్యం చెప్పాను అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఆత్మ లేనోడు అరగంటే చెప్పాలి కదా అంటే నువ్వు లేదు కనుక నీకు అరగంటే చాలుపో. ఆత్మ ఉన్నోడు ఎంతైనా చెప్పొచ్చు కదా అంటే నువ్వు చూడగలుగుతున్నావు, నువ్వు సైన్యాన్ని చూడగలుగుతున్నావు, నీ కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి నువ్వు ఎంతసేపు అయినా వినొచ్చు. ఆమేన్. వర్తమానం కూడా అంతే ఉంటుంది పిల్లారా. ఒకడు అన్నాడు మోషే ముఖం తల మెరిసిపోతుంది అని. ఏం కాదు, మోషే ఏదో పెద్ద పౌడర్ గీసుకున్నట్టున్నాడు. ఒక ముఖం పైన ఒక తెల్లటి వస్త్రం ఏదో ఉంది, ఆ వస్త్రం పైన అట్టట్ట కనపడింది. ఆయన ముఖం వెలగటం లేదు అంటున్నాడు. వెలగటం లేదన్నవాడు సత్యమే చెప్తున్నాడు, వెలుగుతుంది అన్నవాడు సత్యమే చెప్తున్నాడు. బల్బు ఉందండి, బల్బు మీద నల్లగుడ్డ ఒకటి వేసాం, ఆడ బల్బు వెలగట్లా అన్నాడు ఒకడు. కరెక్టే, నీకేం కనపట్టలేదు. లేదు బల్బు వెలుగుతుంది అన్నాడు ఒకడు, తీసి చూశాడు గనక. ఇద్దరు ఎవరు సత్యం చెప్తున్నారు? ఇద్దరూ సత్యమే చెప్తున్నారు. ఆమేన్. వర్తమానంలో అద్భుతాలు లేవు అంటున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నీ లోపల ఆత్మ లేదు గనక నువ్వు చూడలేవు కూడా. ఒక ఆయన అంటాడు ఫోన్ చేసి, ఈ వర్తమానంలో ఒక్క పాస్టర్ సరైనవాడు కాదు, ఒక్క చోట అద్భుతాలు లేవు, ఒక్క చోట శక్తి లేదు. ఆమె కరెక్ట్ బ్రదర్, నేను కరెక్ట్గా చెప్తున్నానా అన్నాడు. అవును గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఎస్ నచ్చావు అన్నాడు. అదేంటి బ్రదర్ అలా అంటారు? ఎన్నో స్వస్థలు మీరు చూశారు కదా, మిమ్మల్ని దేవుడు బాగు చేశాడని చెప్పారు కదా అంటే అవును. అతను గుడ్డోడు, చూడలేడు. చూడలేనోడికి ఏం చెప్తావు నువ్వు? ఒకటి కళ్ళు లేవు, సూర్యుడు లేడు అంటున్నాడు. అవును నీకు లేడు, సూర్యుడు సృష్టికున్నాడు. హల్లెలూయా. అలాగే పాత నిబంధనలో వాక్యం మరుగు చేయబడింది. ఈరోజు కూడా కృపను కోల్పోయిన సంఘాలకి మహిమ మరుగు చేయబడింది పిల్లారా. అక్కడ మహిమను కోల్పోయారు పిల్లారా. ఈరోజు ఎవరికైతే కళ్ళు తెరవబడతాయో వాళ్ళకి ఈరోజు ఉజ్జీవం ఉన్నది, వాళ్ళకి అద్భుతాలు ఉన్నవి, ఈరోజు దూతలు ఉన్నారు వాళ్ళకి. అదే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, అక్కడ అనే సజీవుడిగా ఉన్నాడు పిల్లారా. వారి కనులు కనుక తెరవబడగలిగితే వారు మహిమను చూడగలుగుతారు పిల్లారా. అయితే చూడలేని వారికి మనం ఏమీ చేయలేం. హల్లెలూయా, హల్లెలూయా. చూచుచున్న మనము ధన్యులమై ఉన్నాం. అందరం లేచి నుంచుందాం పిల్లారా. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూచుచున్న మనం ఎంతో ధన్యులం పిల్లారా. హల్లెలూయా. పాత నిబంధనలో వాళ్ళు చూడలేకపోయారు. ఓ సౌలు దేవుడు మనసును గుర్తుపట్టలేకపోయాడు పిల్లారా. అది పాత నిబంధన విశ్వాసులను సూచిస్తుంది. వాళ్ళ అంతరంగంలోని ఆత్మను గుర్తుపట్టలేకపోయారు. మా శత్రువులు ఫిలిస్తీన్లు మోయాబీలు అనుకున్నారు, కానీ వాళ్ళ అసలైన శత్రువు ఎవరో గుర్తుపట్టలేకపోయారు ప్రియులారా. హల్లెలూయా. వారు ఆ బలులను చూశారు కానీ అసలైన బలిని చూడలేకపోయారు ప్రియులారా. వారు ఆ దావీదు కుమారుని చూశారు కానీ అసలైన కుమారుడైన క్రీస్తును చూడలేకపోయారు ప్రియులారా. ఎఫ్రాయిము చూడలేకపోయాడు, మనష్య చూడలేకపోయాడు. తన పైన పడుతుంది ఏ హస్తమో అని తను గ్రహించలేకపోయాడు, కానీ ఎఫ్రాయిము గుర్తుపట్టాడు. హల్లెలూయా. కాబట్టి కొత్త నిబంధన సంఘమైన మనము అక్కడ దావీదుకు మాదిరిగా ఉన్నాం, పాత నిబంధన సౌలుకి మాదిరిగా ఉన్నది. హల్లెలూయా. అసలైన రాసులు కొత్త నిబంధనలో నుంచి వస్తున్నారు, వారే దావీదు సంతానమై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord, glory. Hallelujah, hallelujah. అందరు చేతులైతే దేవుని స్తుతిద్దాం. ఓ గొప్ప మన్నాను ప్రభు మనకి ఇచ్చాడా, తాజా ఆహారాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఇది అందరూ గొప్పవారికి ఇవ్వాలి, ఎక్కడో గొప్ప గనులైన గొప్పవారి మధ్య ఇవ్వాలి. కానీ ఆ గనులు ఎక్కడున్నారని మనకి ఇచ్చాడు ఆయన. ఆ గనులమైన వారు మనమే. ఆమేన్, ఆమేన్. మనిషి ఓ ప్రక్కనున్నాడు, ఎఫ్రాయిము మరో ప్రక్కనున్నాడు, కానీ ఆ కుడి హస్తం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికే వెళ్ళింది. నమ్ముతామా ఈ రాత్రి? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా విస్తారముగా దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు ఆయన. నిజమే, అర్ధగంట చెప్పమన్నది ఆయనే, 4 గంటలు 6 గంటలు కూడా వాక్యం చెప్పింది ఆయనే. తేడా తెలిసిందా? అబ్రహాముతో చూడవలసింది ఎవరు? ఇస్సాకును కాదు, ఆయన ఇస్తానన్నదేది. ఆమేన్. ఓ ఆదాము
ఏ సమస్త అధికారాన్ని, హక్కుని, ఆశీర్వాదాన్ని కోల్పోయాడో తిరిగి మరల నేను నీకు ఇస్తానన్నాడు ఆయన. అబ్రహాం రాజు సంతానమైన క్రీస్తు సంతానం ఇక్కడ ఉన్నదా? మనం ఆ సంతానముగా ఉండాలనే బయలుపాటు మనకి ఇచ్చాడు ఈ రాత్రి. మనమే ఆయన, మనమే ఆమె ఉన్నామా? నమ్ముదామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ రాత్రి మరి కొంతమంది రాలేకపోయారు. అయితే ఈ రాత్రి నీకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు, నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు, మనకి ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. మనం ఏ స్వరం వినాలో మనకు అర్థమైంది, మన స్థితి ఏమిటో మనకు అర్థమైంది, మన వాగ్దానం ఏమిటో మనకు అర్థమైంది. నిజంగా అబ్రహాము కుమారుడే ఇస్మాయేలు, ఇస్సాకు అబ్రహాము కుమారుడే, కానీ సున్నతి తర్వాత వచ్చాడు. హల్లెలూయా. కానీ ఆదాముకు షరతులతో కూడిన నిబంధన ఇచ్చాడు, కానీ అబ్రహాముకైతే షరతులు లేని వాగ్దానాన్ని ఇచ్చాడు ఆయన. మరి రాత్రి నిజంగా కృత నిబంధన సంగమా, ఓ నిజంగా మడత మచ్చ డాగు కళంకం లేని నిష్కలంకమైన వధువుగా ఆయన మనల్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరి చేతులు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వర్తమానం ఇచ్చిన తన సావుకుని మరింతగా అభిషేకించాలని, మరింతగా బలపరచాలని, పరిపూర్ణంగా ఆరోగ్యం ఇవ్వాలని, పరిపూర్ణ ఆత్మాభిషేకాన్ని మరింతగా ఇవ్వాలని, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని, వారెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు బలముగా వాడుకోవాలని. ఆమేన్, ఆమేన్. నిజంగా ఆఖరి కుటుంబం ప్రియులు దైవ సేవకులు పీటర్ గారిది ఇక్కడే. మరి నిజంగా అనేక సార్లు స్థలానికి వచ్చాడు ఆయన, కానీ అనేక సార్లు మోకరించలేదు. కానీ మనం ఎందుకో ఆఖరి మీటింగ్, ఇది నా ఆఖరి వర్తమానం అని కూడా మాట్లాడాడు ఆయన. ఈ బలిపీఠం మీద మోకరించాడు, ఈ స్థలంలో మోకరించాడు. ఓ ప్రసంగం అయిన తర్వాత ఏడ్చాడు ఆయన, కన్నీరు కార్చాడు ఈ స్థలంలో. ప్రియ దేవుని పిల్లలారా, నిజంగా ఎక్కడిది భారము, ఎక్కడిది ప్రేమ? ఈరోజు తన సేవకులు సేపు నిలబడి మాట్లాడాలంటే ఎంత శక్తి కావాలి. ఆమేన్. నిజంగా ఆ మండించిన ఆత్మాభిషేకమే ఈ రాత్రి నిజంగా మరింత లోతుగా తీసుకెళ్ళాడు మనల్ని. ఆయన మరింత ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన మోషేతో ఉన్న దేవుడే యెహోషువతో ఉన్నట్లుగా ఈ రాత్రి ఆయన మనతో ఉండి నడిపిస్తాడు. ఆయన తన సేవకుల నుండి మాట్లాడాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరి పగలు రేపు రాత్రి కూడా ఆరాధన ఉంది, ప్రార్థన చేయండి. మరి ఒకవేళ కూలి పనులు ఉంటే, ఇంకా ఏదైనా అవసరతలు ఉంటే, మరి అది నిర్ణయం మీరు చేసుకోవాలి. ఇప్పుడు పని మానేయండి నేను చెప్పను, కానీ ఏది అవసరమో ఈ రాత్రి, ఏది ప్రభు నీతో మాట్లాడారో ప్రభువారు ఈ రాత్రి నువ్వు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటా రెండా ఎన్ని విషయాలని మీ ముందుకు తెద్దాం. ఇవన్నీ మనం ఎవరు వేసుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలో మనకు అర్థమైంది రాత్రి. ఆరాధిద్దామా ఆయన్ని, ఆమె చెబుదామా? ఓ అబ్రహాము చూడవలసింది ఇస్సాకును కాదని, అబ్రహాము చూడవలసింది క్రీస్తుని. ఓ ఈ రాత్రి అద్భుతముగా మనతో మాట్లాడాడు ఆయన. నీ ద్వారా దేశాన్ని, ప్రపంచాలను దీవిస్తానని, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తానని మాట్లాడాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా ఆమేనని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా ఆమేనని చెబుదాం. మరి ఇంకోసారి ఆమేనని చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశ్రయము నీవే యేసయ్యా, నీ వద్దకొచ్చే వారిని త్రోసివేయవే. నా ఆశ్రయము నీవే యేసయ్యా, నీ వద్దకొచ్చే వారిని త్రోసివేయవే. రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా. నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ వద్దకొచ్చేదా.
నీవే దేవుడావని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివాని నీ వద్దకొచ్చేదా, నీవే తండ్రివాని నీ వద్దకొచ్చేదా. తండ్రి ఎవరిని పిలుచుకుంటాడు? తండ్రి ఎవరిని ఆకర్షించుకుంటాడు? తండ్రి దగ్గరికి ఎవరు వస్తారు? ఆయన పిల్లలే కదా, ఆయన పిల్లలే కదా. ఓ ప్రియ దేవుని పిల్లలారా, నిజంగా విస్తారమైన ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు, సమృద్ధి కలిగిన జీవాన్ని మనకిచ్చాడు, పట్టజాలనంత ఓ మహిమ అభిషేకాన్ని మనకిచ్చాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, ఓ నా గిన్నె పొంగి పొరులుచున్నదనే ఆ గొప్ప నూతన అభిషేకాన్ని మనకిచ్చాడు ఆయన. ఒకసారి మంత్రి అయితే ఆ కుటుంబం అంతా మంత్రి కుటుంబం అని చెప్పుకుంటారే, ఒకసారి ఆ ఇంట్లో ఎమ్మెల్యే అయితే నిజంగా మనము ఆయన రాజ సంతానమేనా? మనం ఆయన ప్రజలమేనా? మనం ఆయన వారమేనా? ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు కొద్ది నిమిషాలు మన స్థానం మీద మనకు అర్థమైంది, అసలు మన స్థితి అయితే మనకు అర్థమైంది, మనం ఎవరో మనకు అర్థమైంది. రాత్రి బహు తేటగా మాట్లాడారు ఆయన, విస్తారముగా మాట్లాడాడు ఆయన. ఓ తేటగా ముక్కు చూటిగా మాట్లాడాడు ఆయన, నిజంగా తేటగా మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు ఆయన. ఓ ఈ రాత్రి నిజంగా అద్భుతమైన కృప కదా ఇది, అద్భుతమైన కృప కదా ఇది. ఎన్ని సంగతులు మాట్లాడాడు ఆయన, గుత్తులుగా ఇచ్చాడు ఆయన. తన సేవకులు ముందుగా ప్రార్థించిన రీతిగానే ఆయన గుత్తులుగా ఇచ్చాడు ఆయన. ఓ ఒక ద్రాక్ష ఫలము కాదు, ఒక ద్రాక్ష పండు కొరకు కాదు ఆయన, ఆ ద్రాక్ష గెలగెల ఇచ్చాడు ఆయన, ఆ వాగ్దానములన్నీ ఇచ్చాడు ఆయన. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న సమస్త ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు, స్తోత్రాలు నాయన, కృతజ్ఞతలు నాయన. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ రాత్రి నీ ప్రియ సేవకులు నైనా, నీ ప్రియ కుమారులు మరి పాస్టర్ సందీప్ గారిని మరుగుపరుచుకుని నాయన నాతో మాట్లాడావు ప్రభువా. నా స్థానం నాకు చూపించావు నాయన, నేను దేని కొరకు పోరాడాలో నాకు నేర్పించావు నాయన. నా సమయం అంతా ఒకప్పుడు వాడు దొంగిలించాడు నాయన, కానీ ఇప్పుడు వాడి దగ్గర దాయిబడి బంధించబడిన ఆ గొప్ప నీ రాజసంతానాన్ని బయటికి లాగాలని రాత్రి నాతో మాట్లాడావు నాయన. నా పనిని నాకు మరొకసారి ప్రభువా, నా కర్తవ్యాన్ని, నా లక్ష్యాన్ని నాకు నాయన మరొకసారి ముందు పెట్టావు నాయన. తండ్రి సంగమా ఈ రాత్రి మాతో మాట్లాడావు నాయన, సంఘముతో మాట్లాడావు నాయన, నీ ప్రజలతో మాట్లాడావు నాయన, మా అందరితో మాట్లాడావు నాయన. ఓ మమ్మల్ని దర్శించావు నాయన. ఓ ఒక గుడ్డివాడికైతే అక్కడ సూర్యుడు లేడు, కానీ మాకైతే నువ్వు సూర్యుడిగా ఉన్నావు నాయన. ఓ సంఘంలో ఏమీ లేదన్నట్టుగా లోకానికి ఉంది నాయన, కానీ నీ మా మధ్యలో ఉన్నావని నాయన మరొకసారి నువ్వు రుజువు చేసావు నాయన ఈ రాత్రి. దేవా, నువ్వు కోరుకున్న రీతిగా మమ్మల్ని చేయండి నాయన, నువ్వు కోరుకున్న రీతిగా, నీ హృదయంలో ఉన్న రీతిగా నాయన, నీకు ఇష్టమైన రీతిగా నాయన మమ్మల్ని చెక్కండి నాయన, మమ్మల్ని కొట్టండి నాయన, మమ్మల్ని మలసండి నాయన, నీ రూపం మాలోకి వచ్చే వరకు మమ్మల్ని దిద్దండి నాయన. ప్రభువా, నీవు నేను కలిసి మృతులను లేపే శక్తిని మాకు ఇవ్వండి నాయన. అబ్రహాముకు ఒక్కడికి ఇవ్వలేదని అబ్రహాం యొక్క ఆ వాగ్దాన ప్రజలతో సంతానముతో కలిసి పలికినప్పుడు నువ్వు దాన్ని నెరవేర్చే దేవుడు అని మేము చూసావు నాయన. ఈరోజు నీవు నేను కలిసి దేవా, నువ్వు నాకు అప్పగించబడి పనిలో నాయనా నీతో కలిసి నేను నడుచుదును గాక నాయన, నీతో కలిసి పని చేయుదును గాక నాయన. నీవు నిలబడిన చోట నేను నిలబడుదును గాక నాయన. నీ చిత్తమే నాలో, ఇక్కడున్న మాలో, నీ సేవకుల్లో మాలో జరుగును గాక నాయన. దేవా నీకు స్తోత్రం. దేని పరిచయం దీవించిన ఆయన దేవా, నా సోదరులు దీవించిన ఆయన. ఈరోజు ఇంకా అనేక మంది రాలేకపోయారు, నీ చిత్తమైతే రేపు వారిని సిద్ధపరచిన ఆయన. నాయన ఏది విలువైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది రమ్యమైనదో, దేని మీద మేము ధ్యాసంచాలో నాయన, దేని కొరకు మేము దాహం కొనాలో, దేని కొరకు మేము ఆకలి కొనాలో నాయన, సరైనటువంటి విధానాన్ని మాకు నేర్పించండి నాయన. ఇంకా ఇవ్వండి నాయన. దేవా, ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. ఏమని నీ ప్రేమను వర్ణించగలను నాయన. అర్హత లేని వాడికి నాయన, యోగ్యత లేని మాకు నాయన,
అయ్యా నీ పిలుపులోనే యోగ్యత ఉందని, నీ పిలుపులోనే సమస్త అధికారము దాయబడిందని, అద్భుతాలు మహత్కార్యములు చూసిక్రియలు సమస్త మా పిలుపులను నువ్వు దాసావని నాయన. నువ్వు అబ్రహాముతో ఎలాగ ముచ్చటించావు నాయన. దేవా, షారాగా ఆ రాజకుమారులు ఉత్పత్తి చేసే నాయన ఒక రాజు తల్లిగా నువ్వు ఎలా చేసావు నాయన, ఒక రాజకుమారిగా నువ్వు ఎలా మార్చావు నాయన. ఈరోజు మా స్థితిని మాకు చూపించావు నాయన. దాని కొరకే పని చేయదుము గాక. అలాగే ప్రభువా, మరి ఇదిగో నాయన మా ప్రసాద్ సోదరులు ప్రభువా, మరి నాయన మరి ప్రసాద్ పాస్టర్ గారిని బట్టి వందనాలు, పాస్టమ్మ గారిని బిడ్డలను బట్టి వందనాలు. మరి ఇదిగో నాయన మరి కుటుంబాన్ని పరిచర్యని మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నావు నాయన. అయ్యా వందనాలు. మరి రాత్రి కాలంలో మరి నాయన వర్తమానం ఇచ్చిన సేవకుని మరొకసారి విడిచిపెట్టి వచ్చిన నాయన సిస్టర్ని, తల్లిదండ్రులు, కుటుంబాన్ని, సంఘాన్ని, తనతో వచ్చిన సోదరుని కూడా మీరు దీవించమని నాయన. మరి ప్రత్యేకంగా నేను ఊహించలేదు నాయన. మరి చింతలవల్లి నుంచి కూడా నా సోదరుడు కుటుంబాన్ని, ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లులిద్దరిని సన్నిధి తీసుకొచ్చావు నాయన. ప్రభువా, వారి హృదయాల్లో ఈరోజు నిజంగా నువ్వు తేటగా మాట్లాడావు నాయన. తండ్రి, నిశ్చయముగా నాయన నేను ఎప్పుడు రామనలేదు, కానీ వారు కూడా రావాలని ఒక కోరిక వారిలో కలిగింది నాయన. ఇందుకొరకే నాయన నువ్వు ముచ్చటించాలనుకున్నావు నాయన, నువ్వు మాట్లాడాలనుకున్నావు నాయన, ఏదో విలువైన నా బిడ్డలకి ఇవ్వాలని ఆశపడ్డావు నాయన. నిశ్చయముగా 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 దేవా, ఈ కార్యం నీది నాయన, ఈ సమయం నీది నాయన. తండ్రి, ఇక్కడ నీవున్నావు నాయన. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి సమయంలో బిడ్డలు తిరిగి వారి గృహాలు వెళ్ళుచుండగా మార్గమంతట్లో తోడుగుండమని, రేపు పగలు రాత్రి జరిగే కూడికలు కూడా నీ పరిశుద్ధాత్మ నాయకత్వాలు జరిగించమని, నీ సేవకుని మరింత అభిషేకించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న మనకును సర్వలోకములో ఈ గడియొక్క వర్తమానం ద్వారా చేతపడుతున్న వధువుకిని మన ముందుంచబడిన కార్యములకును ఆయన కృప తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ Jesus.